ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫలితాలను విశ్లేషించేందుకు మనతో ఉన్నవారు భవానీ వరప్రసాద్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, అదేవిధంగా ఈ వెంకటేష్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఓకే, భవానీ వరప్రసాద్ గారు, ప్రధానంగా అసలు ఏమైంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పుష్కర కాలంగా ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వెనుకబడింది? అసలు ఈ విధంగా అంటే కీలకమైన నేతలు కూడా వెనుకబడి కనిపిస్తున్నారు. అంటే నమస్తే అండి నాగేష్ గారు, మీకు ప్యానెల్లో మిగతా ఉన్న కో ప్యానలిస్టులకి ప్లస్ ఈ ఈటీవీ వీక్షకులకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పార్టీ భారతదేశ రాజకీయాల్లో కొత్తగా 12 సంవత్సరాల కిందట ప్రారంభించిన పార్టీ. 10 సంవత్సరాల పై చిలుకు మేమే పరిపాలించామండి ఢిల్లీని. సో ఒక కొత్త నూతన తరం రాజకీయాలతోటి అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చారు. మీరు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అండ్ అమిత్ షా గారి వీరిద్దరు నాయకత్వం నడుస్తున్నట్టు పార్టీ ఏ రకంగా తన బీజేపీ లేని రాష్ట్రాలను ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నది మన భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్ని మీరు చూస్తే వాళ్ళు ఇది ఎంత హైప్ తీసుకొచ్చారంటే నేషనల్ ఎలక్షన్స్కి కూడా ఇంత ఈ హై ఇంటెన్సిటీ ఫైట్ జరగలేదు. వాళ్ళు ప్రతి నియోజకవర్గం మీద 40 మంది పైచిలకు వాళ్ళు స్టార్ క్యాంపైనర్స్ పెట్టి ఢిల్లీ అనేది ఒక కోటి చిల్లర పాపులేషన్ ఉండే ఓటర్స్ ఉండే ఒక దీని మీద ఎంత కాన్సన్ట్రేషన్ వాళ్ళు చేసి ఇది వాళ్ళు మెయిన్గా అరవింద్ కేజ్రీవాల్కి ఒక ఇమేజ్కి ఒక డెంట్ తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని నేను భావిస్తున్నాను. అంతమించి ఇంకా ఏమీ లేదండి. ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ గారు చేసినటువంటి పనులు తెలుసు. ఇది ఒక కొత్త తరం రాజకీయాన్ని ఇవాళ గెలవటం వాడటం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయం. కాకపోతే ఆ గెలుపు అన్నది ఢిల్లీ ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. అది ఇంకా మనకి డిక్లేర్ అవ్వలేదు. గెలిస్తే మళ్ళీ ఇంకొక టర్మ్ మేము ఇంకా గుడ్ గవర్నెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే గత ఎన్నికల్లోనూ అంటే విద్యా వైద్యంలో ఒక అద్భుతమైన మార్కు చూపించామన్నారు. ఉచిత రకరకాల సంక్షేమ పథకాలు ప్రకటించారు. ప్రజల్లో మంచి ఆదరణ వచ్చింది ఢిల్లీ ప్రజల్లో. ఈసారి కూడా అదే నినాదంతో అవే అంశాలతో వెళ్లారు, కానీ ప్రజలు ఎందుకు విశ్వసించలేదు? ప్రజల విశ్వాసం ఉండకపోతే ఇప్పుడు ఆ 25 సీట్లు కనిపిస్తున్నాయి కదండి. అక్కడే మేము సింగిల్ డిజిట్కి ఏం వెళ్ళలేదు. బీజేపీకి 45 సీట్లు అనేది అక్కడ మార్జిన్స్ మిగతా కూడా చూస్తే మనం 430 ఓట్లు 200 ఓట్లు అటు ఇటు ఊగిసలాడుతున్నాయి. మీరు అన్ని ఎలక్షన్ ఓటింగ్ ప్యాటర్న్ చూసిన ఇప్పటికి కూడా 43% ఆపుకుంటే బీజేపీకి 47% ఏముంది, కాంగ్రెస్కి 6% ఏదో ఇందాక మిత్రులు ఎవరో కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ అనేది ఓట్ కట్టర్ లాగా పనిచేసింది ఈ ఎలక్షన్స్లో. అది మెయిన్. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రజలు ఏమీ నమ్మకం పోగొట్టుకోలేదు. కాంగ్రెస్ అనేది స్పాయిల్ గేమ్ ప్లే చేసినట్టుగానే కనిపిస్తోంది. మనం ఎవరికి చూసినా పెద్ద ఓట్లు తేడా లేదు. చూడండి. ఓకే శ్రీనివాసరావు గారు, మీరేమంటారు సార్? అంటే సార్ అనేది ఏంటంటే ఇది అరవింద్ కేజ్రీవాల్ పైన ఆ నమ్మకం లేక కాదు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కీలకంగా పాత్ర పోషించి ఆపు ఓట్లను తగ్గించడం వల్ల బీజేపీ గెలిచిందంటారు మీరు అంటున్నారు. కాబట్టి మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ ఈ ఫలితాలను? అంటే ఆ ప్రతినిధి గారు చెప్పినటువంటిది అంత వాస్తవం కాదేమో అనిపిస్తోందండి. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్కి 4.2% ఎంతో ఓటు వచ్చింది. ఇప్పుడు 6% ఓటు వచ్చిందని ఆయన చెప్తున్నారు. సో కేవలం 2% మాత్రమే తేడా కాంగ్రెస్ కొత్తగా గెలుచుకున్నటువంటిది. కానీ పోయిన ఎన్నికల్లో ఆప్కి 53% ఓటు వచ్చింది, బీజేపీకి 38% ఆ మధ్యలో ఉంది ఓటు. సో కాబట్టి ఎంత తేడా వచ్చిందో చూడండి. ఇప్పుడు బీజేపీ గెలిచింది అంటే ఒక్కసారిగా ఒక 15% ఓట్లని లేదా ఒక 10% ఓట్లని ఆప్ ఎందుకు కోల్పోయింది అనేటువంటి విషయం వారు పరిగణలోకి తీసుకోవట్లేదు. సో 10% ఓట్లని ఒక్క ఎన్నికలో కోల్పోవటం అనేటువంటిది ఏదో జరిగింది. ఆప్ ఏవో తప్పులు చేసింది. అది పాలనాపరమైన తప్పులా, రాజకీయపరమైనటువంటి తప్పులా, ఇప్పుడు కాంగ్రెస్ మమ్మల్ని ఓట్లు చీల్చింది అనేటువంటి మాట కన్నా కాంగ్రెస్తో కలిసి ఎందుకు పోటీ చేయలేకపోయారు, ఐఎన్డీఏ కూటమిలో ఉండి కూడా ఎందుకు ఆ కూటమి లోక్సభ ఎన్నికల తర్వాత విచ్ఛిన్నమవుతోంది, ఢిల్లీ ఎన్నికల్లో ఎందుకు కలిసి పోటీ చేసి గెలుపు సాధించలేకపోయారు అనేటువంటిది ఆప్ వివరించాల్సినటువంటి పరిస్థితి అండి. ఆప్కు బేస్ ఉంది. అంటే బీజేపీకి ఆప్కి రెండింటికి కూడా 30 నుంచి 35% సాలిడ్ ఓటు ఉందండి. వాళ్ళకి బేస్ కోర్ ఓటు ఉంది.
ఆ మిగిలినటువంటి 15% ఎవరు లాక్కోగలరో అది మేనిఫెస్టో ద్వారా కానివ్వండి, క్యాంపెయిన్ ద్వారా కానివ్వండి, ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళు గెలుస్తున్నారు. పోయినసారి ఆప్ గెలవగలిగింది, 53 దాకా తీసుకెళ్ళగలిగింది. సో ఆ రోజుల్లో వాడు చెప్పినటువంటివి అంశాలు ఏవైతే ఉన్నాయో, విద్య, ఆరోగ్యం, విద్యుత్, ఈ మూడింటిని మేము మెరుగ్గా అందిస్తాము, ఉచితంగా అందిస్తామనేటువంటి దాని మీద ఆప్ గెలిచిందండి. అయితే ఈసారి కొత్తగా చెప్పుకోవడానికి ఏమి కనబడలేదు. ఆ మూడు తప్పించి మేము ఇదిగో ఇది చేశాము అని ఘనంగా చెప్పుకోవడానికి ఏం కనబడక ఇంకా ఉచితాలను నమ్ముకోవటం ఆప్ చేసిన తప్పిదం అనిపిస్తోందండి. సో మళ్ళీ ఈ మూడోసారి ఎన్నికలకు కూడా మళ్ళీ ఇంకా ఉచితాలే. సో నిజానికి 10 ఏళ్ల పాటు ఉచితాలు అందించిన తర్వాత ఓటరు యొక్క పరిస్థితి, ఆ కుటుంబాలు మెరుగవ్వాలి, మెరుగవి మాకు ఈ ఉచితం అక్కర్లేదనే స్థాయిలో ఉండాలి. సంక్షేమ కానీ పథకాలు ఎందుకనో బీజేపీ కూడా కేజ్రీవాల్ గారు ఇంకా ఉచితాలు బీజేపీ గతంలో చెప్పనివి ఇప్పుడు చెప్పిందండి. అంటే గతంలో ఆప్ గెలుపుకి ఉచితం అనేటువంటి నమ్మకంతో ఈసారి బీజేపీ కూడా దానికే వచ్చింది. సో ఢిల్లీలో నిజానికి జరిగింది ఉచిత వేలంపాటండి. వాడు 2000 ఇస్తా అంటే నేను 2001 ఇస్తాను, ఇంకోటి 2500 ఇస్తాను. అందరూ కూడా ఎలక్షనీరింగ్ అనేటువంటి దాన్ని అసలు ఇష్యూస్ వదిలేసి అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఆప్ కానివ్వండి, ఉచితాలు ఇవ్వటానికి పోటీ పడి చేసినటువంటివి. అయితే మనం ఆపుని ఎందుకు అంటున్నామంటే కనీసం 2013 నుంచి అధికారంలో ఉంది ఆ పార్టీ. సో అంతకాలం పార్టీ దాంట్లో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పని చూసి వేయండి, ఇదిగో ఈ మంచి పని చేశాను అని చెప్పుకొని ప్రచారం చేస్తే ఒకలా ఉండేది. అలాగాక నేను ఇంకా ఉచితాలు ఇస్తాను అనేటువంటిది ఒక రకమైనటువంటి నెగిటివ్ క్యాంపెయినింగ్ అనిపిస్తుంది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా చేసిన ప్రచారం శైలి ఏమో అనిపిస్తోందండి. సో ఇంకా ఉచితాలనే నమ్ముకోవటం అనేటువంటిది అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటిది. ఇక వారి ప్రతినిధి ఒప్పుకున్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్కి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, చాలా నీతిపరుడు, చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి పాలన అందిస్తాడు, ఆ ఇమేజ్ మాత్రం పోయిందండి, తప్పనిసరిగా పోయింది. సో ఆ ఇమేజ్ తగ్గిపోయింది. దానికి వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాలు కొన్ని. ప్రొఫెసర్ గారు మీరు అలా అనకండి, ఆ ఇమేజ్ ఏమి పోలేదు ఆయనకి. మీరు అక్కడ చూడండి 26 సీట్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. సో మీరు అస్సలు గెలవరు, మీరు కాంగ్రెస్ లాగా జీరోకి చేరతా అని చెప్పట్లేదండి, తగ్గటానికి కారణం చెప్తున్నా. మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని కాదు, ఇమేజ్ తగ్గటం అనేటువంటి, ఇమేజ్ పోవటం అనేటువంటి జరిగింది, దానివల్లే ఈ తేడా. సో ఇమేజ్ కొంత సెల్ఫ్గా, అంటే వాళ్ళు చేసుకున్నటువంటి కొన్ని తప్పిదాలు, వీళ్ళు చేసిన ప్రచారం కూడా, బీజేపీ చేసినటువంటి నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో అది ఫలించింది. మీరు చేసిన తప్పిదాలు, పార్టీ పరంగా పాలనా పరంగా చేసిన తప్పిదాలు కూడా మీకు వ్యతిరేకం అయ్యాయండి. అసలు పూర్తిగా మిమ్మల్ని కాంగ్రెస్ లాగా తుడిచిపెట్టుకు బయటికి పంపించేశారని చెప్పట్లా. బట్ మీకు రావాల్సినటువంటి మెజారిటీ లేదా రావాల్సినన్ని సీట్లు ఎందుకు రాలేదు అంటే ఒక కారణం ఇది, ఈ ప్రచారంలో లోపం, ఇమేజ్ తగ్గటం కూడా. ఈ రెండు కూడా కారణాలు అనేది నా అభిప్రాయం అండి. ఓకే, ఇప్పుడు కె రవికుమార్ గారు రాజకీయ వ్యూహ నిపుణులు విశాఖపట్నం నుంచి జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, అంటే వ్యూహాల పరంగా చూస్తున్నట్లయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహం ఏంటి? 26 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం దిశగా బీజేపీ రావడానికి అనుసరించినటువంటి ప్రధాన వ్యూహాలు ఏంటి? అదేవిధంగా ఆపు వెనుకబడడంలో అంటే వ్యూహాత్మకంగా చేసిన పొరపాట్లు ఏంటి? ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఢిల్లీ ఎలక్షన్ని చూడాల్సిన కోణం ఏంటి అని అంటే, అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే తను సిద్ధాంతపరంగా ఒక అవినీతి రహిత పరిపాలన అందిస్తాను అని చెప్పి 10-15 ఏళ్ల క్రితం ఢిల్లీ ఈ కంచుకోటని కాంగ్రెస్ చేతుల నుండి బద్దలు కొట్టి తన చేతుల్లోకి తీసుకున్నారో, అదే అరవింద్ కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్లో ఉన్న ఆరోపణల ద్వారా ఒక్క అరవింద్ కేజ్రీవాలే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులందరినీ కూడా ఆరోపణలతో వేధించడం ద్వారా వాళ్ళని జైల్లో పెట్టడం, అది కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత నిర్లిప్తత, వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఎలక్షన్స్కి ముందు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. దీని అంతటి వల్ల ఏమైంది అని అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా ఎలక్షనీరింగ్ మెకానిజం మీద ఆ స్ట్రెస్ పడింది. అంటే మానసికంగా అరవింద్ కేజ్రీవాల్ గారి టీంని బీజేపీ దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయింది అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక మన ప్రొఫెసర్ డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు, 10 ఏళ్ళు మనం వెల్ఫేర్ స్కీమ్స్ని
నిరాటంకంగా మనం అందించిన తర్వాత కూడా ఆ వెల్ఫేర్ ఓటర్స్లో ఎలాంటి డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా, వాళ్ళు మళ్ళీ అదే వెల్ఫేర్ని కోరుకుంటున్నారా లేదనే విషయం అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో పరిశీలన చేయలేని పరిస్థితులకు పోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ తాలూకు పార్టీ స్ట్రక్చరు, వాళ్ళ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు వీళ్ళందరూ ఈ ఆరోపణల్లో ఎదుర్కోవడం, ఈ కేసుల్లో ఈ హడావిడిలో ఉండడమే తప్ప పార్టీ తన కార్యకలాపాలని గతంలో లాగా నిర్వర్తించకపోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. వేరే ఢిల్లీ బీజేపీకి వచ్చేటప్పటికి బీజేపీ చాలా డిటర్మైనెడ్గా ఉంది. ఈ ఎలక్షన్ ఎలా అయినా మనం ఢిల్లీని సొంతం చేసుకోవాలి. మనం ఎప్పుడో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు ఢిల్లీని మన చేతుల్లో నుంచి వదిలేసుకున్నాము. 27 ఏళ్ళు అయింది, ఇప్పటికీ కూడా మనం ఈ పర్టికులర్ ఢిల్లీని చేజిక్కించుకోలేకపోతున్నాము. 15 సంవత్సరాలు నిరాటంకంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంగా ఉంటున్న మనం ఢిల్లీ మన చేతుల నుండి ఎందుకు పోతుంది అనే దాని మీద సమగ్రమైన విశ్లేషణ వాళ్ళు చేసుకోవడం, దానికి తగ్గట్టుగా వాళ్ళ ఎలక్షనీరింగ్ విధానాన్ని రూపొందించుకోవడం అనేది బీజేపీకి చాలా కలిసి వచ్చిన అంశం. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏం చేసింది అని అంటే, అరవింద్ కేజ్రీవాల్ వెల్ఫేర్ స్కీమ్సే కాదు, మనం కూడా వెల్ఫేర్ స్కీమ్స్తో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో మనం లాంచ్ చేసిన వెల్ఫేర్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలు మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి మన వెల్ఫేర్ విధానం కూడా ఒక విధమైన కారణమైన ఒక విషయం ఏదైతే అవగాహన చేసుకుందో, ఇమీడియట్లీగా ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా తన క్యాంపెయిన్లో భాగంగా జనరల్గా వెల్ఫేర్కి దూరంగా ఉండి బీజేపీ కూడా వికసిత భారత్ ఫ్రీ డెవలప్మెంట్ మోడల్ కాదు అనే బీజేపీ కూడా ఇక నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఉచితాల బాటే పట్టే మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పంత అనుసరించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే బీజేపీకి 15 ఏళ్ళు అయిన తర్వాత నేచురల్ యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్ ఎక్కడుంది అనే ఈ 15 ఏళ్ల తర్వాత అన్ని రాష్ట్రాల్లో వెతికి పెడితే మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఒక గుజరాత్లో కనిపిస్తుంది, లేకపోతే ఇంకో రాష్ట్రంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో కనిపిస్తుంది తప్ప డెవలప్మెంటు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడుందంటే వాళ్ళు ఆన్సర్ చెప్పలేని పరిస్థితికి వస్తారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి? వెల్ఫేర్ స్టాండ్ తీసుకుంటారు. అదే నేను అనేది, రాజకీయాల్లో వ్యూహం చాలా ముఖ్యం. ఆ వ్యూహం ఎలా ఉండాలి అని అంటే మన ప్రత్యర్థి ఎవరు అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బీజేపీ కేజ్రీవాల్ని తన ప్రత్యర్థిగా చూసింది తప్ప జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని ప్రత్యర్థిగా చూడలేదు అనే విషయం అనేది మనం అందరం గమనించాల్సిన విషయం. వేరేజ్ ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ఏదైతే జాతీయ పార్టీకి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు, ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? మన శత్రువు బీజేపీ అనే విషయం అనేది వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని వాళ్ళ శత్రువుగా భావించారే తప్ప మన ఇండియా కూటమిలో ఉన్న పార్టీయే కాబట్టి కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. మనం ఇలాంటప్పుడు వాళ్ళకి స్టాండప్ అవ్వాలి. మన కూటమిలో ఉన్న ఒక భాగస్వామికి తప్పు చేసినా ఒప్పు చేసినా మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉందనే విషయం అనేది వాళ్ళు మర్చిపోయారు. సో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వాళ్ళ తాలూకు ఒరిజినాలిటీని కోల్పోయాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం ప్రెడిక్ట్ చేసాం, అందరూ కూడా మహాయుతి వస్తుందంటే మనం ఇదే ఛానల్లో చెప్పాం, లేదు బీజేపీ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ అని చెప్పి మనం చెప్పుకోదలిచాం. ఎందుకు? కారణం ఏంటంటే కాంగ్రెస్ తన ఒరిజినాలిటీని కోల్పోయింది, శివసేన తన ఒరిజినాలిటీని కోల్పోయింది. అదే ఎవరైతే సిద్ధాంతాలను మర్చిపోతారో, ఎవరైతే రాజకీయ మూలాలు వాళ్ళు ఏ పర్టికులర్ విధానం గురించి ఫైట్ చేయడానికి రాజకీయ పార్టీని స్థాపించారో, ఆ రాజకీయ పార్టీతో కొనసాగుతున్నారనే విషయం అనేది మర్చిపోతారో, ఆ రోజు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడదు, రాజకీయ పార్టీలు కూడా ప్రమాదంలో పడతాయి. మనం వామపక్షాలను చూసాం. వామపక్షాలు ఈరోజు దేశంలో కనుమరుగైపోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ తాలూకు సిద్ధాంతాలు, వాళ్ళ తాలూకు భావజలాలు వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోగా వాళ్ళు కొత్తగా వచ్చిన విధానాలను అడాప్ట్ చేసుకోలేకపోవడంలో కూడా ఫెయిల్ అయ్యారు. అందుకే వెస్ట్ బెంగాల్ లాంటి కంచుకోట్లను కూడా వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయిన సందర్భాలు మనం చూసాం. సో ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థి ఎవరు ఢిల్లీలో అనే విషయాన్ని మర్చిపోయి పనిచేయడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ని మూట కట్టుకుంది అనుకోవచ్చు. చాలామంది విశ్లేషకులు చాలామంది చెప్తూ ఉన్నారు. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ చాలా కంట్రీస్లో పనిచేసి చాలా రాష్ట్రాల్లో పనిచేసిన ఒక ఫౌండేషన్స్ మీద పనిచేసే వ్యక్తులుగా మేం చెప్పేది ఏంటి అని అంటే, స్ట్రాటజిస్టులు, సర్వేలు ఇవన్నీ ఏంటంటే ఒక గూగుల్ మ్యాప్ లాంటివి. మేము ఒక డైరెక్షన్ ఇస్తాం తప్ప ఆ డైరెక్షన్లో ఉన్న లోపాలు ఏంటి, ఆ డైరెక్షన్ కరెక్టా కాదని నిర్ణయించుకోవాల్సింది ప్రజల నుండి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోయి పనిచేస్తున్న రాజకీయ పార్టీలు.
సో నేను రాజకీయ పార్టీలకు కూడా నేను ఇదో నా ప్రొఫెషన్ అది అయినా కూడా నేను చెప్తున్నది ఏంటి అని అంటే, ఒక రవికుమార్ చెప్పాడు, ఒక ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, ఒక రాబిన్ శర్మ చెప్పాడని కాకుండా మీరు ప్రజల అభిప్రాయాలను కూడా మీ తాలూకా నాయకత్వంతో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూనే రాజకీయాలు నిలబెట్టుకోగలగాలి తప్ప ఈ పర్టికులర్ విధానాలతో నిలబడలేవు రాజకీయాలు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోకుండా 30 స్థానాలు 28 స్థానాల్లో డీసెంట్ ఫిగర్స్ సాధించడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, గత 10-15 ఏళ్లలో వాళ్ళు ఏదైతే విద్య, ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో తీసుకున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అక్కడ ఢిల్లీ అనేది మీ అందరికీ తెలుసు, అన్ని రాష్ట్రాల నుండి వలస వెళ్ళే కార్మికులు ఉంటారు, వలస వెళ్ళే ప్రధానులు ఉంటారు, స్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అరౌండ్ 256 స్లమ్స్ ఉన్నాయి. అక్కడే కదా కేజ్రీవాల్ గారు తీసుకున్న నినాదం, ఆ రోజు 15 ఏళ్ల కిందట తీసుకున్న నినాదం అనేది క్లిక్ అయింది. సో కేజ్రీవాల్ గారు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి. అయితే ఓడిపోయినంత మాత్రాన కేజ్రీవాల్ పూర్తిగా రాజకీయాల నుండి తప్పు చేసి దూరం అవుతున్నాడు అనే అభిప్రాయం ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారికి ఇంకా అవకాశం ఉంది. ఆయన కేంద్రంలో అతి కీలకమైన రాష్ట్రమైనటువంటి భారతదేశానికి ముఖద్వారమైనటువంటి ఢిల్లీలో రేపు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటాడు. రేపు బీజేపీ విధానాలను ఎండగట్టే అవకాశం ఆయనకి కూడా ఉంది. రైట్ సార్. ఢిల్లీలో అప్పుడే బీజేపీ కార్యకర్తల సంబరాలు మొదలయ్యాయి. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఓకే వెంకటేష్ గారు, అయితే ప్రధానంగా అక్కడ అసలు కాంగ్రెస్ జీరోకు పడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? దేశ రాజధాని, ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు. అలాంటి దేశ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా ఒక జీరోకే పడిపోయి అసలు నామమాత్రంగా పూర్తిగా పడిపోవడానికి కారణాలు ఏంటి సార్? రవికుమార్ గారు కొంత చెప్పారు, అంటే సిద్ధాంతపరమైన లోపాల, లేక సంస్థాగత నిర్మాణాల లోపాల, పరిస్థితులు అసలు ప్రధానంగా ఏంటి సార్? ఆ ప్రతినిధి గారు, నేను ప్రొఫెసర్ వెంకటేష్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అంతగా వైఫల్యం చెందడానికి వచ్చేసి నేను అనుకుంటున్న దాని ప్రకారము, ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 49% ఓట్లు వచ్చాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసి 44% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 6% వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంక్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 50% వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 49% పెరుగుతుంది. అదేవిధంగా మనము హర్యానా ఎన్నికల్లో కూడా చూసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ఓట్ పర్సెంటేజ్ దగ్గర వచ్చేసి 3% ఉంది. అక్కడ వచ్చేసి కాంగ్రెస్కి, తర్వాత వచ్చేసి భారతీయ జనతా పార్టీకి మధ్య ఎన్నికల్లో ఉన్నటువంటి తేడా చాలా అతి స్వల్పం. అంటే ఇక్కడ 2024 లోక్సభ ఎన్నికల ముందు ఇండియా బ్లాక్ అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నీ కూడా అందులో అంతర్భాగం. అయితే 2024 లోక్సభ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ పార్టీల మధ్య కొంత సఖ్యత అనేటువంటిది కుదరలేదు. దాని ఫలితంగానే ఈ ఇండియా కూటమి అనేటువంటిది విచ్ఛిన్నం అవడం అనేటువంటిది 2024 ఎన్నికల్లో మొదలయ్యి అది హర్యానాలో ప్రతిబింబించింది, అట్లాగే కొంతవరకు మహారాష్ట్రలో ప్రతిబింబించింది, ఇవాళ ఢిల్లీలో చాలా స్పష్టంగా బయటపడింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది 2004 ఆ ప్రాంతంలో వచ్చేసి ఒక భారతదేశ రాజకీయాలకు ఒక పక్క మతతత్వ రాజకీయాలు చేస్తుంది అనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగాను, అట్లాగే ఉదారవాద ఆర్థిక విధానాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా సంక్షేమం అనేటువంటి దాన్ని భారతదేశ రాజకీయాలపైకి తీసుకొచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ. ప్రధానంగా ముఖ్యంగా వచ్చేసి తను ఐఆర్ఎస్కి రాజీనామా చేయడము, పరివర్తన అనేటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఢిల్లీ వీధులలో ముఖ్యంగా స్లమ్స్లో పనిచేయడము, ఆ తర్వాత భారతదేశంలో పౌర సమాజ ఉద్యమము అన్నా హజారే నాయకత్వాన్ని వస్తున్నట్టు సందర్భంలో కేజ్రీవాల్ వచ్చేసి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఆ తర్వాత ఆ పౌర సమాజం ఉద్యమాన్ని వచ్చేసి రాజకీయ పార్టీగా మరల్చి ఢిల్లీ ఎన్నికల రాజకీయాల్లో పాల్గొని, అట్లాగే పట్టణ ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా సంక్షేమ రాజకీయాలను ముందుకు తీసుకొస్తే అది విజయం సాధించడం సాధ్యము అంటున్నటువంటి విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆనాడు తేల్చి చెప్పింది. అయితే ఈ మొత్తము ఈ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెప్తా ఉన్నాయంటే మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఒక పరిణామం అనేటువంటిది.
అంటే 2024 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ వచ్చేసి రామ జన్మభూమిని అక్కడ వచ్చేసి ఆ దేవాలయాన్ని కట్టింది. దేవాలయాన్ని కట్టిన తర్వాత 400 సీట్ల పైగా వస్తాం అనుకుంటున్నట్టు రాజకీయ పార్టీకి మొత్తం ఎన్డీఏ కూటమి అంతా కలిపినా కూడా 300 సీట్లు రాకపోవడం అనేటువంటి జరిగింది. అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలను తన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అది మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, వాళ్ళు ఢిల్లీ కావచ్చు, జరిగినటువంటి వాటిల్లో ఫలితాలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ తాను వచ్చేసి విజయాలు సాధిస్తూ ఉంది. ఈ సాధిస్తున్నటువంటి విజయాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కానీ ఈ విధంగా వెనకబడిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్న ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి వచ్చేసి అలయన్స్ పాలిటిక్స్ ని ఇట్లా ఆప్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కూడా రెండు కూడా వచ్చేసి ఈ పక్కన పెట్టి వాళ్ళ అంతర్గత కుమ్ములాటలో కూరుకుపోవడం వల్ల సీట్ల అడ్జస్ట్మెంట్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గిపోతున్న ప్రతి సీటు, తగ్గిపోతున్న ప్రతి ఓట్ పర్సంటేజీ భారతీయ జనతా పార్టీకి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 6% ఓట్ బ్యాంకు కూడా చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారము 44% ఆప్ ఓట్ బ్యాంకు, 6% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయినా ఒకే రాగలిగింటే నిజంగా బహుశా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనేటువంటి భిన్నంగా ఉండేవి. కానీ ఈ భారతీయ జనతా పార్టీ వచ్చేసి తనకున్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో, పార్టీ పరంగా ఉన్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో అది వచ్చేసి దాన్ని చాలా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అట్లాగే తనకున్నటువంటి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి తనకున్నటువంటి రాజకీయ ఎజెండాను చాలా సమర్థవంతంగా తీసుకెళ్లగలిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ దాంతో పోటీపడి తనకున్నటువంటి పలుకుబడి కానీ, ప్రాబల్యాన్ని కానీ, లేదంటే సామాజిక పునాదిని కానీ ముందుకు తీసుకెళ్లలేకపోవడం ఒకటైతే, ఢిల్లీ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి దాంట్లో గత 10 ఏళ్లకు పైగా రాజకీయ అధికారంలో ఉన్నప్పటికీ సోషల్ బేసిస్ ఆఫ్ ద లీడర్షిప్, నాయకత్వ స్థానంలో సామాజిక మార్పు అనేటువంటిది ఏమీ లేకపోవడం వల్ల ఢిల్లీ ప్రాంతంలో ఇవాళ వచ్చేసి నిరుపేదలు, కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ ప్రొఫైల్ అనేటువంటిది మార్చుకోకపోవడం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ప్రొఫైల్ చూసుకున్నప్పుడు కొంతవరకు వచ్చేసి ఈ భిన్నమైనటువంటి సామాజిక వర్గాలకు ఓట్ల పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అట్లాగే ఢిల్లీలో మెట్రోపాలిటన్ సిటీలో ఎక్కువగా మిడిల్ క్లాస్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలపైన ఆధారపడి ఉంటారు కాబట్టి బడ్జెట్లో 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నాము అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఫ్యాక్టర్ వచ్చేసి ఢిల్లీ మధ్యతరగతి వర్గాన్ని వచ్చేసి చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. ఈ కారణాలు అందువల్లనే మన ఢిల్లీ స్లమ్ లో ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో పెద్దగా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి డిక్లైన్ తగ్గలేదు. ముఖ్యంగా వచ్చేసి మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున దెబ్బతీసింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఓకే సార్ భవాని గారు, ప్రధానంగా అంటే ఇప్పుడు జాతీయ పార్టీగా విస్తరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కొంతకాలంగా ప్రయత్నిస్తుంది. పంజాబ్లో సక్సెస్ అయింది, సరే గుజరాత్, ఒడిశా లాంటి చోట్ల కూడా ప్రయత్నాలు చేసింది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు బేస్ ఢిల్లీలోనే దెబ్బతింది. ఇప్పుడు జాతీయ పార్టీగా విస్తరణ ప్రయత్నాలు ఇక ఆగిపోయినట్టేనా? ముందు ఢిల్లీలో బలపడడానికే ప్రయత్నిస్తారా, ఇంకా కొనసాగుతాయా జాతీయ పార్టీ? ఢిల్లీలో ఏమి పార్టీ తుడిచిపెట్టుకోలేదండి. అధికారాన్ని రాజకీయాలు ఇది 10 సంవత్సరాల పరిపాలన మాది చూశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఓటర్స్ని లూర్ చేసింది. ఇప్పుడు అంటే ఏవైతే అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారో ఉచితాలు, వాటికన్నా మేము ఎక్కువ ఇస్తాం, ఈయన 21 ఇస్తాడు, 2500 ఇస్తాం అన్నారు. అన్నీ ఎక్కువ ప్రకటించుకుంటూ వెళ్ళారు. రెండవది అన్నీ ఉపయోగించారు వాళ్ళు. ఇప్పుడు ఆ పుష్కరాలు కుంభమేళా జరుగుతుంది, దాన్ని కూడా మోడీ గారు నిన్న ఇక్కడ పోలింగ్ జరుగుతుంటే ఆయన అక్కడ పోయి కుంభమేళా అది లైవ్ చూపిస్తున్నారు. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయనకి లాస్ట్ ఎలక్షన్ ఇది. ఈ దేశంలో మనం చూస్తే ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కాలంలో అన్ని వ్యవస్థల్ని వాళ్ళు ఏదో ఒక రకంగా దాన్ని నీరుగార్చారు. మీరు చూస్తే ఎక్కడైనా ఈ దేశంలో చూసామండి, ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న ఆయన పదవి విరమణ అవగానే ఆయన్ని రాజ్యసభకు పంపించడం, అంటే ఏ రకంగా వీళ్ళు వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే మనం అనుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ
ఒకప్పుడు నీతివంతమైన రాజకీయాలు చేసింది ఎప్పటి వరకు మన వాజ్పేయి గారు ఉన్నంత వరకు. ఒక సీటు కోసం ఒక పార్లమెంట్ మెంబర్ సపోర్ట్ చేస్తే ఆయనకి ప్రధానమంత్రి నిలబడుతుందైనా ఆయన అక్కర్లేదు నాకు అని ఆ ఇమేజ్ ఉందండి ఈ రోజున భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైన రాజకీయాలు చేస్తుంది దేశం అంతా. ఒక అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ఆయన్ని తట్టుకుని ఈ రోజుకి కూడా ఒక స్టాండ్ మీద నిలబడ్డారు. మీరు చూడండి 10 సంవత్సరాల నుంచి బీజేపీ వల్ల ఈ దేశానికి ముప్పు. ఆయన తన శక్తి మేరకు 12 సంవత్సరాల క్రితం ఒక నూతన తరం రాజకీయాన్ని తీసుకొచ్చి ఈ రోజుకి మీరు చూడండి యువతలో 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళందరూ మేము ఒక మీటింగ్ పిలిచినా ఆ మీటింగ్కి అయ్యే ఖర్చు కూడా వాళ్లే భరించుకుని, అంటే ఈ దేశంలో ఏదో మార్పు కావాలి, మనకి ఇక్కడి నుంచి వెళ్ళి ఆస్ట్రేలియా, అమెరికా, యూకే అనే విశ్వంలో అనేక చోట్ల పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ కోసం పనిచేస్తున్నారు పార్టీ కోసం. అంటే ఈ దేశంలో ఒక మార్పు అనేది రావాలి. ఒక చదువుకున్న వ్యక్తి ఐఐటీలో చదివారు, ఐఆర్ఎస్ నుంచి రిజైన్ చేసి వచ్చి మార్పు కోసం హజారాతో వర్క్ చేశారు. తర్వాత ఈయన పొలిటికల్ పార్టీ ఫామ్ చేశారు. అవి వేరేగా మాట్లాడుతూ అవినీతి నిర్మూలన అనే ఒక సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ కేజ్రీవాల్ కు ఉన్న ప్రధాన ఇమేజ్ బ్రాండ్ అదే. కానీ అదే అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ ఫలితాలు ఆరోపణల నేపథ్యంలో ఈ ఫలితాలను కలిపి చూస్తే దీన్ని ఎలా ఏం కాదండి. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం రాజకీయాల్లో. 10 సంవత్సరాలు మేము పరిపాలించాం, ఆ మార్క్ అలానే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ చూడండి వాళ్ళని ఒక 6 నెలలు వాళ్ళు అంటే మనం ఇంకా రిజల్ట్ అవ్వలేదు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ బీజేపీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమీ తుడిచిపెట్టుకోలేదండి. మీరు ఆ 47-22 మధ్య మీరు ఓట్ పర్సెంటేజ్ చూస్తే మొత్తం కలిసి 400, 500, 1000 లోపే ఒక్కొక్క సీట్లు అన్నీ కలిసినా మీకు 20,000 ఓట్ల తేడా కూడా లేదు రెండు పార్టీలకి. అది నామినల్. కానీ ఈ భారతదేశ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ గారి పార్టీ ఆయనకు మంచి సమయం దొరుకుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన దేశవ్యాప్తంగా ఇది అంతం కాదండి, ఆరంభం ఈ రోజున. అది చాలామంది అఫ్కోర్స్ సాధారణంగా విశ్లేషించే విశ్లేషణలో వారిని నేను తప్పు పట్టట్లేదు. కానీ నేను 12 సంవత్సరాల నుంచి నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ దిస్ పార్టీ. ఈ దేశ రాజకీయాలని నేను సుదీర్ఘంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది అంతం కాదు, ఇది ఆరంభము. ఒక ఢిల్లీ మోడల్ మేము చేశాము, ఓకే, ఢిల్లీ ప్రజలకి మేము మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తే మళ్ళీ గవర్నెన్స్ కంటిన్యూ చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు గవర్నెన్స్కి బ్రేక్ పడింది అంతే. దానికి కూడా మీరు అదేది కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టు బీజేపీ అన్ని విషయాల్ని వాడుకుంది కదండి. కుంభమేళాన్ని వాడుకుని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని వాడుకుని, ఈ డెంట్ ఒకటి ఆయన క్యారెక్టర్ మీద డెంట్ పెట్టారు వాళ్ళు. అంతేగాని అదేం ప్రూవ్ అవ్వలేదు కదా. 100 కోట్ల స్కాము అది ఇది అని. అది ఇట్స్ నాట్ ఏ స్కామ్, అది ఒక పాలసీ డెసిషన్. సో దాన్ని అలా ఒక కథ అల్లేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టి 2 సంవత్సరాల పైపెచ్చు మెయిన్ లీడర్స్ అందరినీ మా పార్టీ ఉన్న వాళ్ళని జైలు పాలు చేసి ఈ టర్మ్ 5 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు కరోనాతో అల్లాడిపోయి ఈ దేశం, అది ఢిల్లీ వలసల దేశం, ఢిల్లీ వలసల్లో ఉండే వాళ్ళ సిటీ, మిడిల్ క్లాస్ వర్క్ పీపుల్, ఎక్కువ మంది ఆదాయం వల్ల కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు 8th పే కమిషన్ ఒకటి అనౌన్స్ చేసి అన్ని రకాలుగా. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు తీసుకొచ్చి ఇవన్నీ ఒకటి కాదు అన్నీ కూడా వాడి తాత్కాలికంగా బీజేపీకి ఏదో, అది కాకుండా ఇంకా బీజేపీ విపరీతమైన ధన ప్రవాహం. చాలా మందికి స్లమ్స్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్స్కి డబ్బులు ఇచ్చి ఓటు వాళ్ళకి ఈ ఇంక్ పెట్టేశారు. అంటే పోలింగ్ బూత్ అన్ని తాత్కాలికంగా వాళ్ళు చేయాల్సినవి అన్ని చేసి ఏదో గెలుస్తున్నారు, కానీ ఇది నైతిక విజయం కాదు. ఓకే, దుగ్గర శ్రీనివాసరావు గారు, ఇప్పుడు న్యూఢిల్లీ నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారుతుంది. కేజ్రీవాల్ ఇప్పుడు 9 రౌండ్ల తర్వాత సుమారు 1000 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అక్కడ ఇద్దరు కేజ్రీవాల్కు పోటీగా ఇద్దరు మాజీ సీఎంల కుమారులు సందీప్ దీక్షిత్, అదేవిధంగా పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ కూడా పోటీ చేశారు. అంటే ఆ నియోజకవర్గం అంత ఆసక్తికరంగా మారడానికి ముఖ్యంగా కేజ్రీవాల్ వెనుకబాడడానికి ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాల ప్రకారం కారణాలు ఏంటి సార్? ఇదేనండి, ఈ కేజ్రీవాల్ పార్టీ ఇమేజ్ పోగొట్టుకుందండి, ఇందులో సందేహం లేదు. సో దానికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన ఢిల్లీకి మీద మాత్రమే ఫోకస్ చేసి ఉంటే వేరేలా ఉండేదండి. ఢిల్లీ వదిలేసి నేనే జాతీయ ప్రత్యామ్నాయం, నేను విస్తరిస్తాను అనేటువంటి ప్రయత్నంలో జాతీయ పార్టీ గుర్తింపు వచ్చింది. కానీ అంటే గుజరాత్లోను గోవాలోను ఆయన సాధించిన ఓట్ల వల్ల ఇక్కడ పార్టీ మీద పట్టుపోయిందండి. ఢిల్లీలో పార్టీ నడపాల్సినటువంటి పద్ధతిలో పట్టుపోయింది. ఏం జరుగుతుందో తెలియదు, కింది స్థాయి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదు. సో ఆయన పై స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాను అంటే ఐఎన్డీఏ కూటమి ఏర్పాటులో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించడానికి కానీ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో
ఆయన ప్రధాన పీఠం అయితే ఏదైతే ఉందో ఢిల్లీలో దానికి జాగ్రత్తగా బీజేపీ ఇది పెట్టగలిగిందండి. దాని కింద ఇది చొచ్చుకుపోగలిగింది, చాప కింద నీరులాగా వెళ్ళగలిగింది. అరవింద్ కేజ్రీవాల్ నన్ను కాక ఎవరిని గెలిపిస్తారు ఈ ఢిల్లీ వాళ్ళు అనేటువంటి ఒక పెద్ద నమ్మకంతో ఉన్నాడండి ఆయన. నేను కాక వీళ్ళకి దిక్కెవరు, నేను ఇంత చేశాను అనేటువంటిది. ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈయన ఎవరినైతే ఓడించి ముఖ్యమంత్రి అయ్యాడో షీలా దీక్షిత్ గారి హయాంలో నిజానికి ఢిల్లీ బాగా డెవలప్ అయిందండి. ఆవిడ 15 ఏళ్ళు సీఎంగా ఉండి మౌలిక వసతుల కల్పనలో అద్భుతంగా చేసినటువంటి సీఎం షీలా దీక్షిత్ అండి. దాదాపు 60 ఫ్లైఓవర్స్ కట్టింది ఆవిడ. ఎలక్ట్రిఫికేషన్ అంటే పొల్యూషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. అయినా ఆవిడని కూడా రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ రోజు కాంగ్రెస్ని ఎందుకు రిజెక్ట్ చేశారండి? కాంగ్రెస్కు వచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అండి, కరప్షన్ ఇమేజ్. సో అక్కడ కామన్వెల్త్ గేమ్స్ దీంట్లో కానివ్వండి, కోల్ కానివ్వండి, లేదా ఈ స్పెక్ట్రమ్ కానీ బయటపడినటువంటి అవన్నీ అభియోగాలే, ఎక్కడ నిరూపణ అవ్వలేదు. అప్పుడు కేజ్రీవాల్ కూడా వాడుకున్నాడు వీటిని. అన్ని ఆరోపణలే ఆ రోజు కూడా. ఆరోపణలు ఏది నిజం అవ్వలేదు. కానీ ఇమేజ్ అనేటువంటిది, కాంగ్రెస్ ఇమేజ్ పోవటానికి కారణమైనటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కేజ్రీవాల్ ఎంత గొప్పగా ప్రచారం చేశాడో, చేసి గెలవగలిగాడో 2015లోను. ఇప్పుడు ఆయనకి అదే సమస్య మళ్ళీ ఎదుర్కొట్టింది. సో ఆయన ఇమేజ్ పోయింది, ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ స్కామ్ అనేటువంటి చాలా పెద్ద స్కామ్ అండి, నిజమే. నిరూపణ అవ్వలేదు అనేటువంటి నిజమే. బోఫర్స్ కూడా నిరూపణ అవ్వలే. బట్ ఎవరు నమ్మరు ఆ విషయం. బోఫర్స్లో రాజీవ్ గాంధీ పాత్ర లేదనేటువంటిది ఎవరు నమ్మం. కోర్టులు నమ్మకపోవచ్చు కానీ ప్రజలు నమ్మరు. లిక్కర్ స్కామ్లో కూడా అంతే. ప్రజలలోకి ఎప్పుడైతే వెళ్ళిందో అసలు ఆయన లైఫ్ స్టైలే మారింది కదండి. సో మొదటిసారి గెలిచినప్పటి ఉన్న లైఫ్ స్టైలు, రెండోసారి ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి లైఫ్ స్టైలు. సో ఈ మార్పులు ప్రజలు గమనించకుండా ఉండరండి. సో గమనించారు, దానికి తగ్గట్టే సమాధానం. నేనేమి పార్టీ ఓడిపోయింది అంటే బ్రేక్, పార్టీ ప్రతినిధి గారు ఒప్పుకుంటున్నట్టుగా ఇది బ్రేక్, తప్పనిసరిగా బ్రేక్ ఏ పార్టీకైనా వచ్చేటువంటిదే. ఇలాంటి మధ్యలో ఒకసారి ఓడిపోవటం అనేటువంటిది రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం అనుకుండేటైతే. రెండోది, బీజేపీ ఒక పార్టీగా అండి గెలుపుని కానీ ఓటమిని కానీ ఆ పార్టీ అర్థం చేసుకున్న తీరులో మిగతా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి. ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఢిల్లీలో బీజేపీ ఎందుకు ఓడిపోతోంది? గత 15 సంవత్సరాలుగా, అంతకుముందు 15 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 10, అంటే దాదాపు 30 ఏళ్ల పాటు ఢిల్లీని ఎందుకు గెలవలేకపోయింది బీజేపీ? నిజానికి అక్కడ వస్తున్న జనాభాలో మార్పుల్ని బీజేపీ అప్పట్లో ఇగ్నోర్ చేసింది, ఇప్పుడు గుర్తించిందండి. బీజేపీకి దేశ విభజన తర్వాత 47లో హిందూ జనాభా, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందూ జనాభా ఏదైతే ఉందో అది ఢిల్లీలో స్థిరపడటం వల్ల ఆ విభజన యొక్క హింసని, హత్యల్ని చూసినందువల్ల వాళ్ళు నాటి జనసంఘకి వెన్నుముకలాగా నిలిచారండి. సో 60లో జనసంఘంగా బీజేపీ జనసంఘం ఢిల్లీ మీద పట్టు సాధించింది. కానీ తర్వాత వచ్చిన మార్పు ఏమిటి? ఆ తరం వెళ్ళిపోయింది. యూపీ, బీహార్ నుంచి వచ్చినటువంటి పేదలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి స్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మురికివాడలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓటు కీలకంగా మారిందండి. తర్వాత అది కొంతకాలం కాంగ్రెస్ చేతిలో ఉంది. దాన్ని ఆ తర్వాత ఆమ్ ఆద్మీ తీసుకోగలిగింది. ఈ మార్పుల్ని, అంటే డెమోగ్రాఫిక్గా ప్రజలు వస్తున్న మార్పుల్ని బీజేపీ అర్థం చేసుకొని దానికి తగినట్టుగా స్ట్రాటజీని తయారు చేసుకుంది కాబట్టే అది గెలవగలిగిందండి. సో ఇది బీజేపీ ఒక రాజకీయ పార్టీగా నిరంతరం ఎన్నికల గురించి ఆలోచిస్తూ, నిరంతరం ఎన్నికల ఎత్తుగడల గురించి ఆలోచించడం అనే లక్షణంలో ఉంది. కాబట్టి కింద పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, అది సంఘం నుంచి రావచ్చు, సొంతగా బీజేపీ కార్యకర్తలైనా కావచ్చు. చెప్పిన ఒక ఇది మనం దిశ అని చెప్తే దాంట్లో నుంచి అదే పద్ధతిలో పనిచేసేటువంటి క్యాడర్ ఉండటం అనేటువంటిది బీజేపీ కలిసి వచ్చినటువంటి ఇదండి. దానివల్లే బీజేపీ గెలుస్తోంది. అది లేనందువల్లే కాంగ్రెస్ ఓడిపోతోంది. చూద్దాం. ఓకే, రవికుమార్ గారు, అంటే ప్రధానంగా ఈసారి అంటే ప్రధాన నేతలందరూ కూడా, అంటే కేజ్రీవాల్తో పాటు అతీషి, అదేవిధంగా సత్యేంద్ర జైన్, సిసోదియా, వీరందరూ కూడా వెనుకబడి ఉన్నారు. అంటే ప్రధాన పిల్లర్లుగా ఉన్నటువంటి నేతలు, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు 20 పైగా స్థానాలలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ పిల్లలుగా ఉన్నటువంటి నేతలు వెనుకబడి ఉన్నారు. దాన్ని ఎలా విశ్లేషించాలి? ఇంతకలు మనం ప్రస్తావించుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా మానసిక ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదనేది దీని ద్వారా మనకు పర్టికులర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే, కేజ్రీవాల్ గారు ఇంత డెవలప్ చేసి
పేదలు బడుగు బలహీన వర్గాల కోసం మహిళా క్లినిక్లు కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ పిల్లల విషయంలో కావచ్చు, వాళ్ళు తీసుకున్న విషయాలన్నింటిలో కూడా రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమైపోయాయి అనే క్వశ్చన్ వస్తుంది బేసికల్గా. సో ఇక్కడ కేజ్రీవాల్ గారు, నేను ఇందాక కూడా ఏదైతే చెప్పానో, తను సైద్ధాంతికంగా దేనికోసమైతే పోరాడి ఆ పార్టీని స్థాపించాడో ఆ సైద్ధాంతికతని లోపించి ఆయన మీద ఈ ఆరోపణలు రావడంతో ఏంటంటే, మనం అనుకోవచ్చు కేజ్రీవాల్ చాలా ధైర్యంగా ఉన్నారు అందుకే ఎదుర్కోగలుగుతున్నారని, కానీ లోపల తనకి కూడా ఉంటుంది ఏంటి ఈ బాధ, నేను ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు ఈ ఆరోపణలు వచ్చాయనే విషయం అనేది కేజ్రీవాల్ కూడా ఆలోచించుకుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఎంటైర్ ఆప్ తాలూకా కీ పీపుల్, మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే కేజ్రీవాల్ గారు కావచ్చు, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, స్థానికంగా ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ తాలూకా ఓట్ మెకానిజంని, ఏదైతే ఎలక్షన్ ఇంజనీరింగ్ మెకానిజం మీద ఏంటంటే తీవ్రమైన ప్రభావాన్ని చూపాయని చెప్పడానికి వాళ్ళు కూడా వెనకపడడం అనేది పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. అదర్వైజ్ ఈ 30 స్థానాలు 28 స్థానాల్లో లీడ్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని కూడా కోల్పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆ ఒరిజినాలిటీ మిస్ అవ్వడం. ఇప్పుడే అన్నా హజారే గారి స్టేట్మెంట్ చూసారో లేదో, ఏదైతే నాతో కలిసి అవినీతి రహిత పరిపాలన గురించి అందిస్తాను అని చెప్పి కేజ్రీవాల్ సంకల్పంతో ముందుకొచ్చాడో, ఆ కేజ్రీవాల్కి అధికార దాహం ఎక్కువైపోవడం వల్ల ఈరోజు ఈ వాటం చెవి చూశాడు అనేది అన్నా హజారే గారి కామెంట్. సో గెలిచిన తర్వాత కేజ్రీవాల్ గారిలో వచ్చిన మార్పులు ఏంటి అనే విషయాలు అనేవి కూడా ప్రజలు గమనిస్తారు. అయితే ఇక్కడ మన భవానీ వరప్రసాద్ గారు చెప్పినట్టు ఏంటంటే ఏది ఎండ్ అయిపోదు, ఇది నిజంగా 20-25 స్థానాలతో రేపు కేజ్రీవాల్ గారు బీజేపీ ఈ 5 ఏళ్లలో కేంద్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాము, లెఫ్టినెంట్ జనరల్ కూడా మా ఆధీనంలోనే ఉంటాడు కాబట్టి ఢిల్లీని పూర్తి స్థాయిగా సమూలంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైతే బీజేపీ ఈరోజు హామీలు ఇచ్చిందో అవన్నీ 5 ఏళ్లలో నెరవేరుస్తారో లేదో కూడా మనకి తెలుస్తుంది కదా. ఈ మాటలు చెప్పడం వేరు, చేయడం వేరు. మొన్నటి వరకు ఏంటి అని అంటే మేము అధికారంలో లేము, కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే కేజ్రీవాల్ కూడా మమ్మల్ని సైద్ధాంతికంగా విభేదిస్తున్నాడు, లెఫ్టినెంట్ జనరల్తో 24 గంటలు గొడవ పడుతూ ఉన్నాడు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మొట్టమొదటిసారి ఇందాక మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో చేజిక్కించుకున్న తర్వాత సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే ఢిల్లీ నాట్ ఓన్లీ అదర్ స్టేట్స్ నుండి వచ్చే స్లమ్స్లో నివసించే పేద బడుహీన బలగ వర్గాలే కాకుండా ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్ అండ్ ఈ ప్రిపరేషన్స్కి వెళ్ళే యంగ్స్టర్స్, యూత్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటారు. వీళ్ళందరూ తాలూకా యాస్పిరేషన్స్ని కూడా కేజ్రీవాల్ మిస్ అయ్యారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు న్యూఢిల్లీ నియోజకవర్గం అనేది ఆ గోలఖ్పూర మార్కెట్ ఇవన్నిటికి కూడా సంబంధించిన నియోజకవర్గం అనేది. సో అలాంటి నియోజకవర్గంలో 50-55% ఓట్ షేర్ని గతంలో చేజిక్కించుకున్న కేజ్రీవాల్ గారు క్రమంగా వెనక్కి పడుతున్నాడు, క్రమంగా ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చాడు అని అంటే కొంత ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా నైతిక స్థైర్యం మీద కొంత ప్రభావం అనేది ఇది చూపిస్తుంది. బట్ ఏది ఏమైనా కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక్కరే నరేంద్ర మోడీ విధానాలను తప్పుపడుతూ వచ్చారు. ఆయన ఇండియా కూటమిలో ఉండి ఇందాకలు కూడా చెప్పా, కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే తన కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా నిలబడాల్సిన సందర్భం కూడా వాళ్ళు కాదని వాళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్ళడం, వాళ్ళు కూడా కొన్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ తాలూకు ఓట్ షేర్ చూడండి కాస్త పెర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. సో దానివల్ల ఏమైంది అని అంటే ట్రెడిషనల్గా ఏదైతే షీలా దీక్షిత్ ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఓట్ షేర్, ఓట్ బ్యాంక్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయిందో అదే ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా ఓట్ షేర్ని ఈరోజు కాంగ్రెస్ కొంత స్ప్లిట్ చేయడం వల్ల కూడా బీజేపీ గెలవడానికి కొంత అవకాశం వచ్చింది. ఎందుకంటే బీజేపీకి ఒక స్టాండర్డ్ ఓట్ షేర్ ఉంది. ఈ రోజే కాదు, ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పటి నుండి కూడా బీజేపీకి ఢిల్లీ కేంద్రంలో 30-35% ఆఫ్ ఓట్ షేర్ అనేది ఫిక్స్డ్ ఓట్ షేర్ ఉంది. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, వీళ్ళిద్దరి మధ్య స్ప్లిట్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల నేచురల్గా బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లో 1000, 1500, 500 ఓట్లతో డిఫరెన్సెస్తో ఉన్నారు అని అంటే అదే కారణంగా చెప్పాలి. అంతకుమించి ఇందులో పెద్దగా ఏమీ లేదు.
అయితే నేను ఇందాక నుండి కూడా ఒకటే చెప్తున్నాను, ఫండమెంటల్గా నేను అబ్జర్వ్ చేసింది యాజ్ ఎక్స్పర్ట్గా అక్కడ వివిధ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ అన్ని మాతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మేము స్టడీ చేసిన ఇన్పుట్స్ ప్రకారం అయితే నాకు అర్థమైనంత వరకు దే హ్యావ్ మిక్స్డ్ ద ఎంటైర్ ఎలక్షన్. అంటే కాంగ్రెస్ తన ప్రత్యర్థి బీజేపీ అని మర్చిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటి అని అంటే బీజేపీ తన ప్రత్యర్థిని పోరాటంలో ఏదైతే ప్రయత్నం చేయబోతూ వచ్చిందో, కాంగ్రెస్ ఎప్పుడైతే బీజేపీ తన ప్రత్యర్థి కాదు అనే విషయం అనేది మర్చిపోయిందో, నేచురల్గా అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అనే విషయం అనేది కూడా కాంగ్రెస్కి అవగాహన ఉండాలి. కానీ కాంగ్రెస్ అవగాహన లేకన్నా ప్రయత్నించడం వల్ల వచ్చిన ఒక గుడ్ రిజల్ట్గానే చూడాలి. ఇప్పుడు మనం బీజేపీ వచ్చిందని తప్పుపడడానికి లేదు. బీజేపీ అక్కడ అధికారంలో ఉండడం వల్ల లెఫ్టినెంట్ జనరల్ కూడా ఆయన అధికారాలు ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ ఉంది కాబట్టి కేంద్రంలోని 5 ఏళ్లలో బీజేపీ ఎలాంటి సహాయ సహకారాలు ఢిల్లీకి అందిస్తుంది, ఎలా డెవలప్ చేస్తుంది అనేది కూడా మనం మంచిగా ఆశిద్దాం, తప్పేం లేదు. దీన్ని కేజ్రీవాల్ గారు ఏమైనా తప్పులు జరిగితే ఎలా పోరాడతారు, మళ్ళీ ఎలా బౌన్స్ అవుతారు అనేది కూడా మనకు తెలుసు. అయితే కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించే ప్రయత్నం చేసిన క్రమంలో ఓడిపోయాడు అనుకుంటే, మరి పంజాబ్లో గెలిచినప్పుడు మనం సంతోషించాం కదా. కేజ్రీవాల్ గారికి ఆ ఎక్స్టర్నల్ ఆర్మ్స్ ఉన్నాయి. పంజాబ్లో గెలవగలిగిందా లేనిది మిగతా రాష్ట్రాల్లో ఎందుకు గెలవలేరు? గెలవగలరు. బట్ ఏంటంటే ఇది సమయం సందర్భం కాదు. చక్కదిద్దుకోగలిగితే మిగతా అంతా బాగానే ఉంటుంది. ఎస్ ఓకే సార్, ప్రధానంగా ఈసారి అంటే కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే తర్జన భర్జన తర్వాత అతీషిని పెట్టారు. అయితే అప్పటి నుంచి ఆ పాలన పైన కూడా అంటే చివరిలో జరిగినటువంటి పాలన ప్రభావం, విధానపరమైన నిర్ణయాలు కూడా ఈ ఓటింగ్ పైన ప్రభావం చూపాయా? అంటే అంటే మెయిన్గా మనకు అవతల పక్క అంతా విశ్లేషకులు ఉన్నారు, వారు పరిజ్ఞానంతో చెప్తున్నారు. అవన్నీ కూడా మా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నేను ఇన్పుట్స్ లాని తీసుకుంటాను. అన్ఫార్చునేట్లీ అక్కడ వేరే పార్టీ నుంచి ఎవరు రిప్రజెంటేటివ్ లేరు. అంటే నేను ఏదన్నా పొలిటికల్గా మాట్లాడటానికి కూడా మెయిన్గా మీరు చూస్తే ఇప్పుడు జరిగిందంతా కూడా ఒక థియేటర్ ఆఫ్ పాలిటిక్స్ లాగా జరిగింది సార్ ఢిల్లీలో అంతా కూడా. అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఇప్పుడు రవికుమార్ గారు చక్కగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళకి ఎవరు ప్రధాన శత్రువు అనేది చూసుకోకుండా కాంగ్రెస్ వాళ్ళకి గెలుస్తామన్న హోపు లేదు, ఓడిపోతామన్న భయం లేదు. వాళ్ళు ఆ స్థాయికి వచ్చేసారు రాహుల్ గాంధీ నాయకత్వంలో. సో అటువంటప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తన స్టాండ్ మార్చుకోకుండా భారతీయ జనతా పార్టీ మీద గత 12 సంవత్సరాల నుంచి ఆయన పోరాడుతూ ఉన్నప్పుడు, ఇండియా కూటమిగా ఏర్పడినప్పుడు పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పార్టీ కదండి పోషించింది. పెద్దన్న పాత్రగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కూడా మనకున్న ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఉన్నంత సీట్లు అడిగితే వాళ్ళు అక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోవటం వల్ల అక్కడ పోటీ చేయడంలో హర్యానా కాంగ్రెస్ ఓడిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంటే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడగొడితే భవిష్యత్తులో వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు వస్తుంది, కేవలం ఓట్ బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుందనే కానీ ఆ ఉద్దేశంతోనే వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ మీద వాళ్ళు ఇది పోటీ చేసింది. వాస్తవంగా అసలు వాళ్ళు పోటీ చేయాల్సింది కాదు. ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్లో ఇండియా కూటమిగా కట్టినప్పుడు రీజనల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఢిల్లీని అక్కడ విత్డ్రా చేసుకుంటే బాగుండేది. అది చేయకపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఓట్లు చీల్చడం వల్లనే ఆపు ఓడిపోయినట్టుగా కనిపిస్తుంది మనకి. అక్కడెక్కడ ప్రజల వ్యతిరేకత అటువంటి దానికన్నా కాంగ్రెస్ చీల్చటం ఒకటి. రెండవది ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఢిల్లీ అనేది అది ఒక కేంద్ర పాలిత ప్రాంతము, సెమీ ఇది, అక్కడ ల్యాండ్ పోలీస్ అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రెండవది ఇది ఒక మన కంట్రీ వచ్చేసి ఫెడరల్ స్టేట్, ఫెడరల్ ఇది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది కదండి. ఢిల్లీలో ఏదైతే పొల్యూషన్ వాళ్ళు చెప్తున్నారు, యమునా నది గురించి ఇవి బాగా చేశారు. కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యారు, పొల్యూషన్ కంట్రోల్ చేయలేపారు, ఎయిర్ పొల్యూషన్ లేకపోతే వాటర్ పొల్యూషన్, యమునా రివర్, ఇది కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కూడా కాదండి, వాళ్ళ బాధ్యత ఉంది కదా. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచే కదా ఎయిర్ పొల్యూట్ అవుతుంది, యమునా పొల్యూట్ అవుతుంది. అది కూడా నేరాన్ని కేజ్రీవాల్ మీద వేసి, సో వాళ్ళు చేయాల్సినవన్నీ అన్ని రకాలుగా చేయటం వలన అక్కడ ఇది తాత్కాలికంగా ఈ ఎలక్టోరల్ గేమ్లో మేము వెనకబడి ఉండొచ్చు, కానీ ఇది ప్రజలకు మేము దూరం కాలేదని చెప్తున్నాను. ఓకే వెంకటేష్ గారు, ప్రధానంగా ఇండియా కూటమి అంటే గతంలో హర్యానాలో కానీ అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో కానీ వేర్వేరుగా పోటీ చేసిన సందర్భాల్లో దెబ్బతింది. అదేవిధంగా జార్ఖండ్లో, జమ్మూ కాశ్మీర్లో కలిసి పనిచేసిన చోట ఒక సక్సెస్ అయ్యాయి. అంటే వీటిని బట్టి ఇటు ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నేర్చుకోవాల్సిన పాఠాలు, అదేవిధంగా భవిష్యత్తులో అనుసరించాల్సిన ఆ ప్రణాళిక ఎలా విశ్లేషించవచ్చు సార్? మనకు జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో
కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంతో వాళ్ళకు ఒక కన్సెన్సస్ ఏకాభిప్రాయం అనేటువంటిది ఉంది. మరి ముఖ్యంగా వచ్చేసి రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయము, తర్వాత కుల గణాంకాల సేకరణ వంటి వాటిపైన. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో కానీ ఇక్కడ మనం ఢిల్లీలో చూసినప్పుడు ఆ అంశాలకు సంబంధించిన స్పష్టత అనేటువంటిది కొంత కొరబడుతుంది. ఈ ఇండియా బ్లాక్ అనేటువంటిది కూడా ఫ్రాగ్మెంట్ అవ్వకపోవడానికి కూడా క్రమంగా మనకు కనపడుతున్నటువంటి విషయాలు. అది ఒక పక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దానిపైన కన్సెన్సస్ అనేటువంటిది ఏర్పడకపోవడం. అదే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అది పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు. అయితే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఏం లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ తాను కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే 2024 ఎన్నికల తర్వాత దక్షిణ భారతదేశం నుండి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు 49 లోక్సభ సీట్లలో గెలిచారు కాబట్టి ఆ దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ లేదంటే కూటమి కానీ గెలవాలని అనుకుంటే సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి చాలా ముఖ్యం కాబట్టి ఆ విషయాన్ని వచ్చేసి హర్యానాలో, ఢిల్లీలో, అట్లా మహారాష్ట్రలో ప్రయోగించడం అనేటువంటిది ఆ స్ట్రాటజీ వల్ల, ఎత్తుగడ వల్ల భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఈ దేశ రాజకీయాల్లో వచ్చేసి కేవలం ఒక పార్టీ చేతిలోనే ఉండాలనా, లేదంటే బహుముఖీయమైనటువంటి రాజకీయ పార్టీల చేతిలో ఉండాలనా, భిన్నమైనటువంటి ఎజెండా ఉండాలనా అనేటువంటి విషయాలను ఇంకా చాలా స్పష్టంగా వాళ్ళు నిర్వచించుకోలేకపోయారు. అందుకని ఇప్పుడు మన కేరళలో వచ్చినప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పోటీలో ఉంటారు. ఇండియా బ్లాక్ వచ్చే నాటికైతే మళ్ళీ వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఈ వైరుధ్యాలు అనేటువంటి వైరుధ్యపూరితమైనటువంటి రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, మనుగడ సాగిస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైతే, ఈ మెట్రోపాలిటన్ ఎఫెక్టు తర్వాత వచ్చి కొంత బాగా అభివృద్ధి చెందినటువంటి హర్యానా లాంటి రాష్ట్రంలో కానీ, గుజరాత్ లాంటి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. అట్లాగే మనం మహారాష్ట్ర ఎన్నికల్లో చూసినప్పుడు కూడా మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన కూటమికి వచ్చేసి మంచి గణనీయమైనటువంటి ఫలితాలు సాధించినప్పటికీ అదే ఎలక్షన్ మేనిఫెస్టోతో పోటీ చేసినటువంటి ఇండియా కూటమికి వచ్చేసి అందులో ఎదురుదెబ్బ తగిలింది. అంటే దీని యొక్క దానిలో అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఢిల్లీ ప్రజలు కూడా ఇవాళ ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ లాంటిది ఒకటి ఉండగలిగితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఏమైనా ఒక పరిష్కారం అనేటువంటి కనుగొనగలమేమో అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చినట్లు ఉందండి. ఒకటేమో ఇప్పుడు పొల్యూషన్ అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి విషయము, తాగునీటి అనేటువంటి తీవ్రమైనటువంటి విషయము, నిరుద్యోగ సమస్య అనేటువంటి తీవ్రమైనటువంటి విషయము. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమికి చాలా ప్రధానమైన కారణము నిరుద్యోగ సమస్య. మళ్ళీ నిరుద్యోగ సమస్యని ఇవాళ మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పరిష్కరించేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తుందా అనేటువంటి ఒక ఆశ మళ్ళీ ఢిల్లీ ప్రజానికంలో కలిగినట్లు మనకు కనపడతా ఉంది. అయితే సాధారణ ప్రజానికంలో ఢిల్లీ స్లమ్ముల్లో ఉన్నటువంటి నిరుపేదలు కానీ, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఓట్ డివియేషన్ అనేటువంటి పెద్దగా జరగలేదు. మనకు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ఓట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? కేవలం 5% మట్టుకే ఉంది. అంటే ఈ 5% అనేటువంటిది ఈ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంకే కానీ నిరుపేదలైనటువంటి జనంలో వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి అంత పెద్ద ఎత్తున అది డివేట్ అయిపోయిందంటే మటుకు మనకు ఎవిడెన్స్ అంత స్పష్టంగా తెలియజేయట్లేదు. అయితే భవిష్యత్తు రాజకీయాలకు ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ మరొకసారి పునరాలోచించి సంక్షేమ ఎజెండాను, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయాన్ని ఏకీభవించి ఎజెండాను ముందుకు తీసుకొస్తారా, లేకపోతే ఇదే విధంగా ఒకరికొకరు సంబంధం లేకుండా రాజకీయాలను కొనసాగిస్తారనేటువంటిది అది ప్రశ్నార్థకంగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు జంగ్పురాలో ఆప్ కీలక నేత మనోజ్ సిసోదియా ఓటమి పాలయ్యారు. ఆయన పైన బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. ఓకే శ్రీనివాసరావు గారు, అంటే సాధారణంగా మనకు భారతదేశంలో ఒక చర్చ ఉంది రాజకీయాల్లో, ఒకసారి జైలుకు వెళ్ళి వస్తే వాళ్ళకు ఒక సానుభూతి వస్తుంది, ఆ సానుభూతితో మళ్ళీ విజయం సాధిస్తారనేది ఒక చర్చ. ఇప్పుడు మనీష్ సిసోదియా ఓడిపోయారు, కేజ్రీవాల్ వెనుకంజలో కనిపిస్తున్నారు. ఈ జైలు, సానుభూతి ఇవన్నీ కూడా ఎందుకు పనిచేయలేదు అక్కడ?
అంటే జైలుకి వెళ్ళొచ్చినంత మాత్రాన అదొక అర్హత కాలేదండి, కాదు కూడా. అంటే కొంతమందికి అయింది, ఎందుకంటే ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేటువంటిది. సో ఈ ఫలానా వ్యక్తి ఫలానా నాయకుడిని జైలుకు పంపినప్పుడు ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టారు, అవి నిజమైనటువంటివా రాజకీయపరమైనటువంటివా అనేటువంటిది ఆలోచిస్తారు. అటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఢిల్లీలో వచ్చినప్పుడు ఇది నిజంగానే జరిగింది అనే నమ్మకం ఢిల్లీ ఓటర్లో ఉందండి. లిక్కర్ స్కామ్ మీద మాత్రం ఢిల్లీ ఓటర్స్లో రెండో రకమైన అభిప్రాయం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో ఇది బలంగా నాటుకుందండి ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది. రెండోది, ఏవైతే విషయాలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా చెప్పి అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాడో దాదాపు అవే తను అనుసరించాడండి. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీలో వ్యక్తి పూజ మొదలైంది. కేజ్రీవాల్ తప్పించి మరొకడు లేడు. మీరు ఆవిడ అతిశీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆవిడ ఒక కుర్చీలో కూర్చొని పక్కన ఒక కుర్చీ ఖాళీగా పెట్టింది చూసారా, అది చాలా దెబ్బతీసింది ఇమేజ్ని. సో ఎప్పటికైనా మళ్ళీ కేజ్రీవాలే వస్తాడు, ఆయనదే ఈ కుర్చీ, ఆయన అడగకుండా నేనేమీ పని చేయను అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో ఆవిడ, అది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం కాదు. ఒక వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నటువంటి పార్టీ అనేటువంటి ఇమేజ్ వచ్చింది. సో ఇది మధ్యతరగతి నచ్చని విషయం ఏ పార్టీలో అయినా సరే. ఇప్పుడు కాంగ్రెస్లో ఉండేది, ఇప్పుడు బీజేపీ మీద కూడా అలాంటి అభిప్రాయం ఉంది. ఇద్దరు వ్యక్తులు, అక్కడ ఒక కుటుంబం కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ ఇద్దరు నాయకులు బీజేపీని కంట్రోల్ చేస్తున్నారు, ఇక్కడ కేవలం ఒక నాయకుడే కంట్రోల్ చేస్తున్నాడు అనేటువంటిది. సో ఈ అభిప్రాయాన్ని మధ్యతరగతి తీసుకుంది అంటే ఏ పార్టీకైనా ఇబ్బందే. మధ్యతరగతి ఆలోచన విధానానికి తగినట్టుగా పార్టీలు నడపడంలో ఆమ్ ఆద్మీ ఫెయిల్ అయిందండి. ఇక కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఎందుకు కలవలేకపోయారనేది పెద్ద ప్రశ్న అండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మేమంతా బీజేపీని గద్దె దించడమే మా లక్ష్యం, నరేంద్ర మోడీ ఇంటికి పంపించడమే మా లక్ష్యం అనే ఒక భారీ లక్ష్యం పెట్టుకున్నటువంటి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు విభేదిస్తున్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి. కేరళలో కాంగ్రెస్తో పోటీ చేస్తారు, పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో రాగానే కాంగ్రెస్ వామపక్షాలు ఏకమవుతారు. ఈ వైవిధ్యాన్ని జనం చూడరా? ఏమిటి పార్టీలు చేస్తున్నటువంటి పని ఏమిటి? వీటికి బీజేపీ హఠావో, గతంలో ప్రతిపక్షాలు ఇందిరా హఠావో నినాదం చేసి ఎలా దెబ్బతిన్నాయో, ఇప్పుడు మోడీ హఠావో, బీజేపీ హఠావో అనేటువంటి నినాదాలతో ప్రతిపక్షాలు కూడా దెబ్బతింటున్నాయండి. ఎప్పుడైతే గెలుస్తామనేటువంటి అవకాశం కనిపిస్తుందో అప్పుడు నాయకులు పోట్లాడుకుంటున్నారు, నాకు కావాలంటే నాకు కావాలి నాయకత్వం అని. అసలు గెలుద్దాం ముందనేటువంటి ప్రయత్నం లేనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షాలని ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఎవడొస్తాడో ఎవడు నడిపిస్తాడో తెలియనటువంటి పరిస్థితి స్వయంగా సృష్టించుకొని బీజేపీ చేతిలో అధికారం పెట్టింది ఇప్పుడు ఆప్. సో 13% ఎక్కువ ఉన్నటువంటి ఆప్ కాస్త 8% ఓట్లని కనీసం కోల్పోయింది. కాంగ్రెస్ కోల్పోయిన రెండు కలిపితే 10% ఓట్లని కోల్పోవడానికి కారణం అది రాజకీయంగా దానికి వచ్చినటువంటి ఇబ్బందులు, కరప్షన్ ఇమేజ్. సో ఇది పోగొట్టుకుంటే మళ్ళీ రేపు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో కూర్చుంటాడని ఎవరు అనుకోరు, వీధుల్లోనే ఉంటాడు, యుద్ధం చేస్తాడు. ఒక రాజకీయ నాయకుడిగా చేయాల్సిన పోరాటం ఏదైతే ఉంటుందో అది కేజ్రీవాల్ చేయాలి, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రదర్శించాలి. ప్రత్యామ్నాయంగా మేము ఉన్నామనేటువంటి భరోసా ఓటర్కి ఇవ్వగలిగిన పార్టీ కల్లా గెలుపు తప్పనిసరిగా వస్తుందండి. అలాంటిది మార్పు ఢిల్లీలో కూడా మళ్ళీ రావచ్చు కూడా. కాబట్టి ఇప్పుడు చేసిన దాంట్లో తప్పిదాల గురించి ఆలోచించుకోవడం, పార్టీ పరంగా చేసిన తప్పిదాలు, నాయకత్వపరంగా చేసినటువంటి తప్పిదాలు, ఆపు గనక జాగ్రత్తగా ఆలోచించుకొని చక్కదిద్దుకొని దిద్దుబాటు బాట పట్టి మళ్ళీ రంగంలోకి దిగితే వస్తుంది. అయితే ఇండియా కూటమి మాత్రం ఉండే అవకాశం ఏమాత్రం కనబట్టలేదండి. అది ఇక పోయినట్టే. ఎవడి ప్రాంతంలో ఎవడు బలంగా ఉంటాడో వాడే మళ్ళీ నాయకుడు అవుతాడు. కాంగ్రెస్ మీద ఆశ పూర్తిగా చచ్చిపోయిందండి. దీంతో కాంగ్రెస్ నాయకత్వం వహించి ప్రాంతీయ పార్టీలు గౌరవించి ఎక్కడెక్కడ ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళ వెనకాల నిలబడి ముందుగా వాళ్ళని గెలిపిద్దాము, మనం తర్వాత ఎదుగుదాము అనేటువంటి ఆలోచన కాంగ్రెస్లో లేదు. కాబట్టి ఈ రాజకీయాలు ఇలా ఉన్నాయి. బీజేపీకి ఫీల్డ్ ఓపెన్గా ఉంటుందండి. ఓకే సార్. ఓకే రవికుమార్ గారు, మీరు అన్నట్టుగానే ఇంతకుముందు అందరూ అన్నట్టుగానే ప్రధానమైన కారణం ఈ మద్యం కుంభకోణం, కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపినట్టుగానే చెప్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా సరే అవి నిరూపణ కాలేదని, లేకపోతే కేంద్రం ఒక అధికారంతో ఒక కక్ష సాధింపుగా చేసిందని ఒక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఎంతో కొంత ఆరోపణలు నమ్మినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి దేశవ్యాప్తంగా
రాజకీయ నేతలు అవినీతి ఆరోపణలు, అవినీతికి సంబంధించిన అంశాలను ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? దేశంలో రాజకీయ అవినీతి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? దీనికి ఎలాంటి సంకేతం అంటారు సార్? సార్, ఆరోపణల మీద కేజ్రీవాల్ ఒక్కరే జైలుకి వెళ్ళలేదండి. దేశంలో చాలామంది నేతలు జైలుకి వెళ్ళారు. లల్లూ ప్రసాద్ యాదవ్ వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో అరెస్ట్ చేసే జైల్లో ఉన్న సందర్భం కూడా మనం అందరం చూసాం. ఇక్కడ ఎలక్షన్కి వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అవుతారనే ఒక కైండ్ ఆఫ్ ప్రచారం ఉంది, ఒక నానుడు ఉన్నది అని మనం అందరం అనుకుంటాం. కానీ అదొక్కటే కాదు, ఆ పార్టీ తాలూకా సిద్ధాంతాలు, ఆ పార్టీ తాలూకా ఐడియాలజీతో పాటు స్ట్రక్చర్ ఇదంతా కూడా బలంగా ఉందా లేదా, దానికి అనుకూలమైన అంశాలు ఏవేవి ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇందాకలు కూడా ఏం చెప్పాను, కేజ్రీవాల్ గారు ఏదైతే స్లమ్స్లో ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చుకున్నారో, ఢిల్లీలో మహిళా క్లినిక్లని కానీ, విద్యా విధానంలో ఉన్న నూతన వరవడులను తీసుకొచ్చి పాఠశాల విద్యని పూర్తిగా ఆధునీకరణ చేయడంలో కానీ, సివిక్ బాడీస్ని ఏ విధంగా నిర్వహించడంలో కానీ, వీటన్నింటిలో కూడా సక్సెస్ అయిన కేజ్రీవాల్ మధ్యతరగతి అబోవ్ అప్పర్ మిడిల్ క్లాస్ తాలూకా కమ్యూనిటీస్కి అవసరమైనటువంటి అవసరాలు, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఢిల్లీ అనేది చాలా థిక్ పాపులేటెడ్ సెంట్రిక్ సిటీ, అది దేశానికి ముఖద్వారం. అది కాకుండా ఏంటంటే నిత్యం ఏదో ఒక విధంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఢిల్లీలో. అలాంటి ఢిల్లీలో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా స్ట్రెస్ పడుతుంది. పొల్యూషన్ అని చెప్పి చాలా తీవ్రమైన పరిస్థితులు మనం చూసాం. ఉష్ణోగ్రతలు కావచ్చు, అక్కడున్న పరిశ్రమలు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి, హర్యానా నుండి వచ్చే పరిశ్రమల వల్ల కాలుష్యం కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఏదైతే మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తాలూకా ఆస్పిరేషన్స్ని మీట్ అవ్వాల్సిన కేజ్రీవాల్ గారి ప్రభుత్వం వాటిని వాళ్ళ తాలూకా ఈ కేసులు, ఈ గొడవలు, ఈ బయటికి రావడాలు, ఈ బెయిల్లు, కోర్టు తీర్పుల మధ్య పూర్తిగా పక్కదోవ పట్టేసింది అనే విషయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సానుభూతితో ఉంటే కేజ్రీవాల్ గారు ఈరోజు ఎందుకు వెనకపడతారు? వెనకపడమే కాదు, ఏదైతే అన్ని రాష్ట్రాలకి ఇది వర్తిస్తుంది. ఒక్క కేజ్రీవాల్ అనే కాదు, భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజల తాలూకా సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైతే ఆ పర్టికులర్ రాజకీయ పార్టీలను పక్కన పెట్టేస్తాయనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ ఇక్కడ పర్టికులర్లీ కేజ్రీవాల్ గారి విషయంకి వచ్చేటప్పటికి సానుభూతి ఎందుకు కలిసి రాలేదు అని అంటే, సానుభూతి కలిసి రాకపోవడానికి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం వల్ల సమస్య కాదు. అరెస్ట్ చేయడం వల్ల వచ్చే సానుభూతి ఏదైతే ఉంటుందని మనం అందరం ఊహించామో, సానుభూతి రాకపోగా కేజ్రీవాల్ గారు వెనకంజ ఉన్నారనే విషయం అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి కారణం ఒకటే, అక్కడున్న అర్బన్ బాడీస్ ఏదైతే సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్పిరేషన్స్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, మిగతా అంశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో నేచురల్గా తనకి సానుభూతి అనేది ఏ విధంగా కలిసి వస్తుంది? కలిసి రాలేదు. సో ఇది చాలా స్పష్టంగా మనకి ఎలక్షన్ ఏం డిఫైన్ చేస్తుంది అని అంటే, ఎలక్షన్ జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలుస్తాడు, సానుభూతి ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ఇది వేరే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఎలా అంటే, ఆయన అప్పటి వరకు పరిపాలన చేయలా, ఆయన ఒకసారి చూడాలనుకున్నారు, చేశారు. బట్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారంటే, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి బాటలో ప్రయాణింపజేశాను, అభివృద్ధి అనే విషయంలోకి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన తర్వాత, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత వద్దనుకున్న తర్వాత నేచురల్గా చంద్రబాబు గారు ఇక్కడ లీడర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వేరే ఢిల్లీకి వచ్చేటప్పటికి అది లేదు. కేజ్రీవాల్ గారికి అలాంటి యాంటిసిడెంట్స్ ఏం లేవు. కేజ్రీవాల్ ఏమీ ఒక క్రిమినల్ కాదు, ఆర్థిక కుంభకోణాల వ్యక్తి కాదు. కేజ్రీవాల్ వారి మీద వచ్చింది ఏంటంటే ఒక లిక్కర్ ఆరోపణలు. ఆ ఆరోపణల మీద ఆయన జైల్లో తీసుకుపోయారు, జైల్లో వేశారు. ఆ పార్టీని 2 సంవత్సరాల పాటు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా స్తంభింపజేసి, మానసికంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా కేజ్రీవాల్ గారి ఏంటి భవిష్యత్ అనే పరిస్థితి తీసుకురావడం వల్ల, కాంగ్రెస్ విధానాలలో లోపాలు ఉండడం వల్ల ఈ ఎలక్షన్ అనేది బీజేపీకి విజయం సాధించి పెట్టింది తప్ప ఇంకోటి కాదనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఓకే, రైట్ సార్. సార్ ప్రధాన ఇప్పుడు చూస్తున్నట్లయితే
దాదాపు అంటే జాతీయ రాజకీయాల మొత్తం మీద ఈసారి ప్రభావం ఏమిటంటే అది ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటివరకు జరిగిన విశ్లేషణ అందరూ కూడా మీరు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చీల్చిందనో లేక బీజేపీ ఒత్తిడి వల్ల రకరకాల ప్రచారం చేయడం వల్లనో ఆపు ఓడిపోయింది అంటున్నారు. కానీ చాలామంది చెప్తున్నది సంస్థాగతమైనటువంటి లోపాలు, అదేవిధంగా పాలనలో ఒక సైద్ధాంతికపరమైన అంశాలను విస్మరించడం వల్ల ఒక లోపం జరిగింది అంటున్నారు. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఈ ఫలితాలను బట్టి ఆప్ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? అంటే ఒక విషయం, ఇప్పుడు ఎక్కడ ఉన్న విశ్లేషకులు ఎవరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాకు అర్థమైనంత వరకు ఫెయిల్ అయింది నేను ఎక్కడా చెప్పలేదు. అంటే ఇది ఒక విధంగా ఢిల్లీ అనేది ప్యూర్లీ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్, అది ఒక సెమీ స్టేట్ అండి, అది కంప్లీట్ స్టేట్ కూడా కాదు. అండ్ ఒక మన ఇది గ్రేటర్ హైదరాబాద్ కన్నా ఇంకొంచెం పెద్ద ఏరియా అంతే జాగ్రఫికల్గా. అక్కడ ఉండే పీపుల్ కూడా రెండోది అంత మైగ్రేట్ అయిన వాళ్ళే ఉంటారు ఢిల్లీ. అసలు అది ఒక పెక్యులర్గా ఉండేది నగరం. ఆ నగరంలో దాన్ని డెవలప్మెంట్ ఇందాక అన్నారు కదా, షీలా దీక్షిత్ గారి టైంలో ఫ్లైఓవర్స్ వచ్చినాయి డెవలప్మెంట్, ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఆగిపోయిందంటే షీలా దీక్షిత్ గారి టైంలో వాళ్ళకి యూపీఏ గవర్నమెంట్ ఉండేది. సో వారికి రెండు ప్రభుత్వాలు ఒకటి ఉండటం, రెండవది ఈ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక కొత్త పార్టీ ఒకటి ఆవిష్కరించి వీరు బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఆయన మొదటి నుంచి స్టాండ్ తీసుకోవటం వలన ఈ బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళు దేశమంతా మనము కాంగ్రెస్ని వీక్ చేసాము, కానీ ఢిల్లీలో మనం అరవింద్ కేజ్రీవాల్ని ఎలాగైనా సరే మనం అంటే రేపు వారికి ఆల్టర్నేటివ్గా అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారన్న ఉద్దేశంతో వారు ఈ గత పర్టికులర్గా ఈ సెకండ్ టర్మ్ మాకు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా కూడా మనం ఆ ఫెడరల్ స్పిరిట్ అసలు వాళ్ళకి లేదు. వాళ్ళు కావాలని ఏ రకంగా కూడా, ఎందుకంటే పక్కన జాగ్రఫికల్గా ఉండే ఏరియాని కానీ లేదా వేరే ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళ హెల్ప్ కావాల్సి ఉంటుంది. మేము ఒక స్కూల్ కొత్తది పెట్టాలన్నా ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంటుందండి, పోలీస్ వాళ్ళ చేతిలో ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ అనేది ఒక ఒక మహానగరానికి అవన్నీ కారణాలు కావచ్చు. అయితే పార్టీలో అంతర్గతంగా సంస్థాగతంగా జరగాల్సినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? సంస్థాగతంగా మార్పులు అంటే ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ మీద వ్యతిరేకత అయితే లేదండి. అక్కడ గ్రౌండ్లో నాకు తెలిసింది కూడా అప్పటికి మేము మార్చాము. చాలామంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్ స్థాయిలో వాళ్ళ మీద కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అది గ్రౌండ్ లెవెల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళని మేము వీలైనంత వరకు మార్చాము. ఇంకా కొన్ని చోట్ల మేము మా దృష్టిలో కూడా లేకపోయి ఉండవచ్చు. సో ఆబ్వియస్లీ గెలుపోవటంలో మనం కూడా కొన్ని నేర్చుకుంటాము. అంటే ఇది అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఏదో స్వయంకృత అపరాధంగా చేసో లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్ని మెప్పించలేకో అయినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏం కనపట్ల. ఓటర్ శాతం మీకు పోలింగ్ శాతంలో 3-4% ఓట్లు తేడా ఉంది. సీట్లకు వచ్చేసరికి మనకి అట్లా 40-20 లాగా కనిపిస్తుంది. కానీ అంటే ఓవరాల్గా ఏ ఓటు బ్యాంక్ అయితే అరవింద్ కేజ్రీవాల్తో ఉందో అది ఉన్నదండి. ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ద్వారా దిగువ మధ్యతరగతి ఆయన ఒక విప్లవాత్మక ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చారు కదండి. ఎడ్యుకేషన్ కానీ వైద్యంలో కానీ. ఇప్పుడు మన మామూలు మధ్యతరగతి కుటుంబాలు మన ఏ రాష్ట్రంలో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, విద్యను పట్టించుకోవట్లేదు, వైద్యం పట్టించుకోవట్లేదు. మీరు చూస్తే ఒక విధంగా ఇది ఒక నూతన రాజకీయ వరవడి. మీరు చూడండి, ఒక మనిషికి విద్య వైద్యం ఇస్తే ఒక పౌరుడికి అతను ఏదైనా సాధించగలుగుతాడు జీవితంలో. కానీ మన మిగతా ప్రభుత్వాలు ఇవి రెండు ఇవ్వవు, మిగతా అన్ని ఫ్రీగా ఇస్తాయి, ఇవి రెండు మాత్రం కొనుక్కుంటాడు. అంటే ఒక వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, విద్య కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇవి రెండు అరవింద్ కేజ్రీవాల్ గమనించి ఒక కొత్త తరానికి ఆయన ఇచ్చారు. మీకు ఈ రోజున తాత్కాలికంగా ఇది గవర్నమెంట్ మారిపోతుంది కానీ బట్ ఢిల్లీ ప్రజలైనా సరే వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఏ వర్గాలైతే అక్కడ కొంచెం ఆర్థికంగా జీతభత్యాల మీద ఆధారపడుతున్న వారు ఉన్నారో వారికి ఈ బడ్జెట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ బడ్జెట్ వారికి ఉపయోగపడిందండి. దీన్ని మనం చూస్తుంటే ఆ 4-5% ఓటు అది ఎవరైతే శాలరీడ్ క్లాస్ ఉన్నారో వాళ్ళకి ఒక 8th పే కమిషన్ ఒకటి అనౌన్స్ చేయటము, ఈ 12 lakhs వరకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు ఎగ్జంప్షన్ ఇవ్వటము, ఇది క్లియర్గా ఒకటి ఉపయోగపడుతుంది. అంతేగాని ఆయన మీద వాళ్ళు పెట్టిన డెంట్ ప్రజలు నమ్మారని నేను అనుకోవటం లేదు. మిగతాది ఏదైతే ఫెడరల్ స్ఫూర్తితో వాళ్ళు చేయాలో ఆ పొల్యూషన్ కంట్రోల్ కానీ లేదా యమునా రివర్ కానీ అవి వాళ్ళు చేయకపోగా దొంగ డ్రామాలు ఆడటం, నేను అక్కడ మునుగుతాను యోగి వచ్చి నేను ఇక్కడ కూడా నువ్వు మునుగుతావా అని. అంటే ఇక్కడున్న స్కూల్ నువ్వు అక్కడ కట్టమని కేజ్రీవాల్ గారు కూడా వారిని కౌంటర్ చేయడం జరిగింది. అంటే అక్కడ జరిగింది ఏంటంటే ఓవరాల్గా ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ ఐడియలిజం ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈసారికి అలా జరిగిపోయింది అంతే.
ఓకే వెంకటేష్ గారు, మొత్తం మీద బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అయిపోయింది. అయితే ఇప్పటివరకు అంటే ఎన్నికల ప్రచారంలో సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. కాబట్టి ఒక కేజ్రీవాల్ స్థాయిలో, కేజ్రీవాల్ ఇమేజ్కి తగిన విషయంలో ఆ విధంగా అంటే బీజేపీ సీఎం అభ్యర్థిని, సీఎంను ఎంపిక విషయంలో ఏ విధంగా వ్యవహరించే అవకాశం ఉంది? సీఎం రేస్లో ఎవరెవరు కనిపిస్తున్నారు సార్? భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది అది ఇన్ఎవిటబుల్గా జరిగిపోయేటటువంటిది. అయితే చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను వచ్చేసి ఒక తాత్కాలికంగా దాన్ని పక్కన పెట్టడానికి వచ్చేసి ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఒడిశా ఎలక్షన్స్ లో అయినా కానీ, లేకపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో అయినా కూడా, ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. అయితే ఇది ఒకటి, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో నిజంగా చర్చలు జరపడం అనేటువంటి అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీ అయితే ఇది. చివరిగా అది నిర్ణయించబోయేటటువంటి వచ్చేసి కేంద్ర స్థాయిలో నిర్ణయమైనటువంటి జరుగుతుంది. అది ఎవరిని చూజ్ చేసుకుంటారా, ఏ బేసిస్ పైన ఆధారంగా చేసుకుంటారా, ఏమేమి ఇండికేటర్స్ను ఆధారంగా చేసుకుంటారా, లేదా వాళ్ళ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉండాలనా, లేకపోతే పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసి నిజంగా అక్కడ విజయానికి వచ్చేసి కృషి చేసినటువంటి వ్యక్తులు ఉండబోతారా అనేటువంటిది వాళ్ళకి చాలా కీలకమైనటువంటి అంశాలు కాబోతున్నాయి. ఎవరిని ఏ విధంగా చేసినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని, సీఎం అభ్యర్థిని నిర్ణయించినప్పటికీ కూడా వాళ్ళు ఎంత సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నారా లేదా అనేటువంటి విషయం గతంలో మనం చూసినప్పుడు కూడా చాలా చోట్ల కూడా కొన్ని అక్కడక్కడ మనకు ఫెయిల్ అయినటువంటి ఇన్స్టాన్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక మేజర్ ఒక ప్రాక్టీస్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతర్గత కలహాలు కానీ, అసంతృప్తి కానీ ఏనాడు కూడా బయటికి రానివ్వకుండా ఇంటర్నల్ గా మేనేజ్ చేసేటువంటి ఒక మెకానిజం అనేటువంటిది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇవాళ ఎంత మెజార్టీతో ఢిల్లీలో ఎన్నికైన తర్వాత చాలా అనివార్యంగా వచ్చేసి చాలా మంది ఆస్పిరెంట్స్ అనేటువంటి ఉంటారు. ఆ ఆస్పిరెంట్స్ అనేటువంటి ఎవరు వరిస్తుంది, చివరికి వచ్చేసి ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది మన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ, లేదంటే పాలకులు కానీ నిర్ణయించేటువంటి అంశంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేటువంటి నిర్ణయిస్తుంది. అయితే ప్రాంతీయ పార్టీల్లో కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ అల్టిమేట్ గా ముఖ్యమంత్రి మూడోసారి కూడా అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి వాళ్ళకు వచ్చేసి ఒక ఇంటర్నల్ మెకానిజం, అన్ని ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది కనపడుతుంది. అట్లాగే మనం ఒడిశాలో చూసినా కూడా, ఢిల్లీలో చూసినా కూడా కొంత టైం కూడా తీసుకొని ఆ ఎక్సర్సైజ్ అనేటువంటిది జరిగిన తర్వాత భవిష్యత్ నిర్ణయించేందుకు అవకాశము కనపడుతుందండి. ఓకే సార్. ఓకే శ్రీనివాసరావు గారు, అంటే మన దేశంలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా విస్తరించే ఆ ప్రయత్నంలో సొంత రాష్ట్రంలోనే ఒక మూలాలను దెబ్బతింటున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కానీ, ఇంతకుముందు టీడీపీ కానీ ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే కోవలో కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా అంటే ఆ ప్రయత్నంలోనే ఈ విధంగా జరుగుతుందన్నా, లేక అనుకోకుండా ఒక యాక్సిడెంటల్గా ఇదంతా జరుగుతుందా? ఇదంతా కూడా ఒకే దిశగా జరగడానికి దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? అంటే ప్రాంతీయ పార్టీలు దాదాపుగా అన్నీ కూడా అండి ఒక వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీలు అయిపోయాయండి. సో ఇక్కడ ఇంకా కుటుంబం మీద కూడా ఆధారపడిపోతుంది ఆప్ కూడా. సో చాలా ప్రాంతీయ పార్టీలు ఒక వ్యక్తితో మొదలయ్యి కుటుంబ పార్టీలుగా మారుతున్నాయి. అది డిఎంఏ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినటువంటిది కానివ్వండి, టీఎంసీ కానివ్వండి, అన్నీ కూడా కుటుంబ పార్టీలుగా మారుతున్నాయి. ఇక్కడ కూడా దాదాపుగా ఆప్లో కూడా అలాంటి ప్రయత్నం జరిగింది. సో ఈ దశలో ప్రాంతీయ పార్టీలు విస్తరించడానికి జరిగేటువంటి దాంట్లో ఇబ్బంది వస్తోందండి. సో పొరుగు రాష్ట్రానికి కనుక వెళితే దృష్టంతా దాని మీద కనుక పెడితే ఇక్కడ సొంతంగా ఉండేటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పు అదే. అతను విస్తరణ కోసం వెళ్ళినటువంటిది పార్టీ పూర్తిగా పటిష్టంగా వ్యవస్థాపరంగా అంత బలంగా ఉందనుకోనండి ఇది ఈ పార్టీ. సో వ్యవస్థాపరంగా పార్టీని బాగా స్థిరపరచకుండా తన ఒక్క నాయకత్వం మీద, తన పాపులారిటీ మీద పార్టీని నడపడం అనేటువంటిది అన్ని ప్రాంతీయ పార్టీలాగానే ఆయన కూడా చేశాడు. సో దీనివల్ల ఎప్పుడైతే ఆయన ఒక్కడి ఇమేజ్ దెబ్బతిందో మిగతా వాళ్ళ పార్టీకి మీద పడిపోయింది.
కాబట్టి అలా కాకుండా ఈయన ఇప్పుడు చేసేటువంటి పరిస్థితుల్లో రేపు పంజాబ్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఉంటుందా లేదా అనేటువంటి దాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందండి. సో కాబట్టి ఆయన ఏ సమస్యలు అయితే మొదట్లో ఎంచుకున్నాడో ఆ ఫోకస్గానే ఆయన ప్రయత్నం కనుక ముందుకు తీసుకువెళ్ళి ఉంటే తప్పనిసరిగా ఆయనకి గౌరవం వచ్చేది, గెలుపు వచ్చేది. ఇందాక పార్టీ ప్రతినిధి గారు చెప్పినట్టే షీలా దీక్షిత్ అప్పుడు మంచి చేయగలిగింది అంటే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేయగలిగింది అని, అంటే ఒక రకంగా డబుల్ ఇంజిన్ అనేటువంటి బీజేపీ స్లోగన్ని ఆయన అంగీకరించినట్టు అవుతోంది. సో ఇక్కడ ఘర్షణ వాతావరణం, ఈయన చేసినటువంటి ఘర్షణ వాతావరణం, కేంద్రంతో ఎప్పుడూ ఘర్షణ, నేను ఢీ కొంటే నా ఇమేజ్ పెరుగుతుంది అనేటువంటి పద్ధతిలో వెళ్ళాడండి. సో అది సాగినంత కాలం సాగింది. బట్ బలమైన పార్టీ, ఆర్థికంగా బలమైన పార్టీ, నాయకత్వం పరంగా బలమైన పార్టీ, కార్యకర్తల పార్టీ వల్ల ఇప్పుడు ఇబ్బంది వచ్చినటువంటి ఇదండి ఇక్కడ. ఓకే సార్, ఓకే. ఢిల్లీ సీఎం ఆతిషి విజయం సాధించారు. మొదట్లో కొంత వెనుకబడి ఉన్నప్పటికీ చివరికి విజయం సాధించారు. అయితే కేజ్రీవాల్ మాత్రం ఓటమి అంచనాలో కనిపిస్తున్నారు. ఓకే, రవికుమార్ గారు, మొత్తం మీద ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రానున్న కాలంలో జాతీయ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఈ ఏడాది జరగనున్నటువంటి బీహార్ ఎన్నికలు కానీ, మరోవైపు జరుగుతున్నటువంటి జమిలి ప్రయత్నాలు కానీ, వీటన్నిటిని దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది? 27 ఏళ్ల తర్వాత విజయం సాధించిన బీజేపీ మరింత రెట్టించిన ఉత్సాహంతో మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా గెలవాలి, జమిలీ ప్రణాళికలను ఏ విధంగా రూపొందించాలనేది ఇంకాస్త వేగవంతం చేస్తుంది. బీజేపీకి అది వెన్నతో పెట్టిన విద్య. ఇందాకలా మనం డిస్కస్ చేసుకున్నాం, బీజేపీ చాలా డిటర్మైనెడ్గా ఉంటుంది. ప్రతి రాష్ట్రం గెలవాలి, ప్రతి ఎలక్షన్ కీలకం, ప్రతి చిన్న ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ అయినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటమి చెందితే దానిలో ఉన్న గుణపాఠాలు ఏంటనేది నేర్చుకొని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కాబట్టే ఈ పర్టికులర్ విజయ పరంపర అనేది చాలా అద్భుతంగా కొనసాగుతూ అన్ని రాష్ట్రాల్లో చేసి వస్తుంది. అయితే రాజకీయంగానే చేయాలి కాబట్టి మనం రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది కాబట్టి ఇంకేం చేస్తుంది బీజేపీ? మనం చాలామంది అంటారు బీజేపీ చాలా తప్పుడు విధానాలతో వెళ్తుంది. ఇప్పుడు అల్టిమేట్లీ ఏ విధానాలతో వెళ్ళినా గెలిచామా లేదన్నదే ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పరిస్థితుల్లో బీజేపీ గెలవడం అనేది పెద్ద ఆశ్చర్యంగా అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీ గెలుస్తుందని మేము ముందే ఊహించాం. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, రేపు ఈ 5 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్న బీజేపీ ఎలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు వాగ్దానాలను ఏ విధంగా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుంది, ఏ విధమైన అభివృద్ధి చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో మీరు చూస్తే గాలి కలుషితం, నీరు కలుషితం, మనుషులు కలుషితం, రాజకీయ వాతావరణం కలుషితం, ఇన్ని కలుషితాలు, ఇన్ని కుట్రల మధ్య ఎలాంటి ఈ పరిస్థితులు ఉంటాయనేది మనం అందరం ఊహించిందే. సో ఈవెన్ రాజకీయం కూడా కలుషితమైన పరిస్థితి తీసుకొచ్చింది అక్కడ. అన్ని రాజకీయ పార్టీలది బాధ్యత అది. సో ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా బీజేపీ తన అడుగుల్ని ఇంకాస్త ముందుకెళ్తూ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ తాలూకా వ్యూహాలని అద్భుతంగా పనిచేసే విధంగా ప్రయత్నించడంలో అయితే బీజేపీ వెనకడుగు వేయదు. దీంతో కొన్ని గుణపాఠాలు ఉన్నాయి, కొన్ని తాలూకా నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఒకసారి జైలుకి వెళ్ళిన వ్యక్తి అదృష్టం కలిసి వస్తే సీఎం అయితే, జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తి సీఎం అవుతాడనే ఏదైతే ఒక పరంపర, ఒక నినాదం ఉందో అది తప్పని తేలింది కేజ్రీవాల్ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి ఆరోపణల మీద బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే కేజ్రీవాల్ గారు ఎవరితో స్నేహం చేశారు? కవితతో స్నేహం చేసి లెక్కర్ స్కామ్లో ఇరుక్కొని వెళ్ళారని చెప్పి సానుభూతి పవనాలు కూడా లెక్కన చేస్తున్నారనే ఆల్రెడీ సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ట్ అయినాయి. సో నేను అనేది ఏంటంటే అల్టిమేట్గా 10-15 ఏళ్ల తర్వాత కేజ్రీవాల్ గారికి ఒక బ్రేక్ దొరికింది. తన లోపాలేంటి, తన తాలూకా పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఈ 1-2 సంవత్సరాల్లో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న టైంలో కార్యకర్తలు పడిన ఇబ్బందులు ఏంటి, ఏ విధమైన ఏర్పాట్లు కూడా చేసుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి కేజ్రీవాల్ గారు దీన్ని బ్రేక్ టైంగా తీసుకొని ఢిల్లీ కేంద్రం రాష్ట్రం వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి బీజేపీ ఎలా అభివృద్ధి చేస్తుంది, ఎందుకు అభివృద్ధి చేయలేకపోతుంది అనే విధానాల మీద కేజ్రీవాల్ పోరాడడానికి చాలా మంచి అవకాశంగా చూడాలి. సో దీంతో కేజ్రీవాల్ తన స్టామినాని పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ తగ్గించుకునే అవకాశం ఉండదు. వేరే కాంగ్రెస్కి వచ్చేటప్పటికి అది ఎవరికి ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితి. రేపు 2029లో 15 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా యాంటీ ఇన్కంపెన్సీ ఉంటుంది కదా, దాన్ని వాడుకోవాలనే ప్రయత్నం చేయాలనుకునే కాంగ్రెస్
తన ఇండియా బ్లాక్లో ఉన్న కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా చతికిలు పడుతూ వస్తున్న ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్కి డైరెక్షన్ విధానాలు ఉన్నాయా లేదనేది ప్రజల్లో ఇంకాస్త అనుమానాలు తావివ్వడానికి ఈ ఓటమి అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో దీని నుండి కాంగ్రెస్ ఏం నేర్చుకున్నది అనేది మనం చూడాలి. అయితే అల్టిమేట్గా దేశ ప్రజలకి ఆయా రాష్ట్రాల ప్రజలకి ఆయా రాజకీయ పార్టీలు గెలిచిన సందర్భంలో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నారా లేదా, ఆ ఎమ్మెల్యేల పనితీరేంటి, ముఖ్యమంత్రి పనితీరేంటి, ఆ పార్టీ విధానాలు ఏంటి అన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా ఈ ఎలక్షన్ లో కనిపిస్తుంది. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు. ఢిల్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన విధంగానే సాగాయి. మొత్తం మీద బీజేపీ 26 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టబోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పుష్కర కాలం తర్వాత అధికార పీఠాన్ని దిగబోతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీస ప్రభావాన్ని చూపలేదు. ఇది ఇటువంటి ప్రత్యేక చర్చ.